గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ప్రైమ్ 9 మిడ్ డే డిబేట్. పాకిస్తాన్కి సంబంధించి పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత ప్రస్తుతానికి భారతదేశం తీసుకుంటూ ఉన్నటువంటి కొన్ని చర్యలు పాకిస్తాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. ఇంకా కూడా పాకిస్తాన్ సైనిక చర్యలకి పాల్పడక ముందే పాకిస్తాన్లో ఒకంత ఆందోళన చెలరేగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి పంజాబ్ ప్రావిన్సెస్ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ దేశానికి సంబంధించినటువంటి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఆ దేశం ఇటీవల ఒక గ్రీన్ ప్రాజెక్ట్ను ఒకదాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో 6 కాలువలు తవ్వుతామని చెప్పేసి నీటిని మళ్లిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ గడిచిన 10 రోజులుగా కూడా ఆందోళన చెలరేగుతున్నాయి. నిన్న హింసాత్మకంగా కూడా మారినటువంటి పరిస్థితి. దీంతో భారత్ కూడా సింధు జలాలను రద్దు చేయడంతో, సింధు జలాలను ఆపివేయడంతో ఇప్పుడు ఆ గ్రీన్ ప్రాజెక్టుకి కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా బ్రేక్ పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి ఆందోళనకు దారితీసినటువంటి పరిస్థితి. నిజంగా సింధు జలాల వల్ల పాకిస్తాన్కి ఎంత మేర నష్టం చేకూరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సింధు జలాల మీద ఆధారపడి పాకిస్తాన్లో దాదాపు 90% వరకు కూడా వ్యవసాయ ఆధారిత పంటలన్నీ కూడా పండుతున్నాయని చెప్పేసి నిపుణులు నివేదికలు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే సింధు జలాలను ఆపడం కోసం నిజంగా భారతదేశం దగ్గర అలాంటి పరిస్థితి ఉందా? అంటే సింధు జలాలను ఆపినంత మాత్రాన ఇక్కడ స్టోర్ చేసుకునేటటువంటి అవకాశాలు భారత్కి ఉన్నాయా లేవా? భారతదేశం దగ్గర అలాంటి అవకాశాలు లేవు కాబట్టి సింధు జలాలని ఆపలేవు అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఏదైతే సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి నిర్ణయం తీసుకునేటటువంటి సందర్భంలో ప్రపంచ బ్యాంకు దీనికి హామీ ఉంది కాబట్టి వరల్డ్ బ్యాంకు దీంట్లో కలగజేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని కూడా పాకిస్తాన్ లేవనెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకునేదానికి కూడా లేదు అని చెప్పేసి కొంత పాకిస్తాన్ వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా వియన్నా ఒప్పందం ఒకటి జరిగింది. ఈ వియన్నా ఒప్పందానికి సంబంధించి లా ఆఫ్ ట్రీటీస్ సెక్షన్ 62 అని ఒకటి ఉంది అందులో. దాని ప్రకారం ఒక క్లాజ్ ఉంది. అయితే గతంలోనే అంతర్జాతీయ న్యాయస్థానం దీనికి సంబంధించి కొన్ని అంశాలను కూడా లేవనెత్తింది. అందులో పాకిస్తాన్ కానీ భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను రెచ్చగొట్టి ఒకవేళ భారత్ మీద కానీ ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉందని భారతదేశం భావిస్తే ఈ ఒప్పందం నుంచి తప్పుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పిందని చెప్పేసి నివేదికలు అలాగే నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఒక పక్క సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్నటువంటి నేపథ్యంలో మరోపక్క సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించినటువంటి సిచ్యువేషన్, అది ఎంతవరకు అమలవుతుందో మనకు తెలియదు. ఇలా 2 దేశాల మధ్య అనేక ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఇరు దేశాల్లో కూడా కాస్త ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మాత్రం పాకిస్తాన్లో సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం రద్దు అంశమే ఆ దేశాన్ని ఎక్కువగా కలవరపెడుతోంది. అయితే దీనికి సంబంధించి ఇవాళ మనతోటి మిడ్ డే డిబేట్లో పాల్గొనేందుకు ఐఆర్ఎస్సి సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు ఇలాంటి సమకాలీన అంశాల పట్ల చాలా వరకు కూడా వారికి మంచి దీని పట్ల మంచి పట్టు ఉంది. అంతేకాకుండా ఈ అంశాలన్నీ కూడా బాగా తెలిసినటువంటి నిపుణులు. వారితో చర్చించి నిజంగా సింధు జలాల ఒప్పందం రద్దు వల్ల పాకిస్తాన్కి ఎలాంటి ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి, సింధు జలాలను ఆపగలిగినటువంటి సామర్థ్యం భారతదేశంలో ఉందా, అంటే ఆ నీటిని నిల్వ చేసుకునేందుకు. ఇలాంటి అంశాలన్నీ కూడా వారితో మనం చర్చిద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సతీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, వాస్తవంగా చూస్తున్నాం ఇప్పటికే ఆ దేశానికి సంబంధించి ఒకంత ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అది భారత్కి అలాంటి హక్కు లేదు అని చెప్పేసి పాకిస్తాన్ ఒక పక్క వాదిస్తుంది. సింధు జలాలు కానీ రాకపోతే ప్రధాని నరేంద్ర మోడీ శ్వాసను ఆపేస్తామని చెప్పేసి ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక మంత్రి గతంలో మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. కొంతమంది అయితే ఏకంగా నదుల్లో భారత్లో రక్తాన్ని పారిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా భారత్ రద్దు చేసుకునేందుకు హక్కు ఉందా, అవకాశం ఉందా? లేదండి, యాక్చువల్గానంటే ఇది వరల్డ్ బ్యాంక్ మధ్య వర్తిత్వం చేసినటువంటి ఒక ఒప్పందం. ఇది యాక్చువల్గా వెస్ట్ ఈస్ట్ అంటే ఇనీషియల్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సరే కాశ్మీర్ని సపరేట్గా మనం వాళ్ళ ప్రిన్స్లీ స్టేట్ కింద ఉంటానని చెప్పారు. మనం పట్టించుకోలేదు. పాకిస్తాను సపరేట్ దేశం అయిపోయిన తర్వాత
తర్వాత వాళ్ళని అడిగితే మన వాళ్ళు మీరు ఇండియాలో కలుస్తారంటే మేము కలవని చెప్పారు అప్పుడు రాజాహరి సింగ్ గారు. కలవనని చెప్తే సరే వదిలేసాం మనం. వదిలేస్తే అప్పుడు ఏం జరిగింది, సరే వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ట్రై చేశారు. పాకిస్తాన్ నెమ్మదిగా ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 1/3 వరకు ఆక్యుపై చేసింది. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు ఇనీషియల్గా నెహ్రూ గారు అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకోలేదండి. యాక్చువల్గా రాజాహరి సింగ్ అనేది హిందూ, యాక్చువల్గా అయినటువంటి హిందూ అండి బేసికల్గా అతను. తర్వాత ఏం జరిగింది, కొంత ఆక్యుపై చేసుకున్న తర్వాత అప్పుడు మనల్ని అడిగితే లేదు మేము ఇండియాలో కలుపుతామని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ వల్ల అవ్వక చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు అన్నారు వాళ్ళు. అప్పుడంటే సరే అని చెప్పేసి మొత్తాన్ని మనం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత సరే అది కొంత ఆల్రెడీ ఆక్యుపై చేశారు కాబట్టి మిగిలింది ఉన్నారు, సరే మన ఇండియన్ మ్యాప్లో పెట్టారు, అదంతా స్టోరీ నడుస్తుంది. తర్వాత ఇష్యూ జరిగింది, తర్వాత వార్ జరిగిన 1947, 48లో జరిగింది, ఈవెన్ 1965 ఇలా డిఫరెంట్ వార్స్ జరిగినాయి మనకి. ఈ 1960లో ఆల్మోస్ట్ 19th సెప్టెంబర్ ఆ టైంలో అంతకుముందు చాలా వాటర్కి సంబంధించిన ఇష్యూస్ జరిగినప్పటికీ అప్పుడు మన వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే బేసికల్గా ఉన్నటువంటి ఈ యొక్క ఇండస్ రివర్ ఏదైతే మనం మాట్లాడతామో 6 ఉంటాయండి. వెస్ట్లో ఒక 3 ఉంటాయి, ఈస్ట్లో 3 ఉంటాయి. వెస్ట్ 3 అంటే మీకు ఇండస్ కానీ చెనాబ్ కానీ జేలం రివర్ నదులు అంటాం మనం. అలాగే ఈస్ట్ సైడ్ వచ్చి రవి కానీ బీసీ కానీ సట్రజ్ అంటాం మనం. సరే ఇప్పుడు బకింగ్హామ్ డ్యామ్ ఇవన్నీ కూడా మీకు ఈస్టర్న్ సైడ్ ఉంటాయండి. అప్పుడు ఏం సార్ 50% అంటే 3 నదుల్ని మనం అవుట్ రేటెడ్గా ఏం చేసామంటే మనం పాకిస్తాన్కి ఇచ్చేసాం మనం. ఆ పాకిస్తాన్కి ఇచ్చినప్పుడు ఏమైందంటేనంటే ఓన్లీ ఇరిగేషన్ పర్పస్ మొత్తాన్ని వాళ్ళకి ఇస్తూ మనం ఆ రోజుని చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటంటే మనకి ఆల్రెడీ వాటర్ ఎక్కువ ఉంది, అప్పుడు మనకి జనాభా తక్కువ, క్లైమేట్ కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నాయి. ఇప్పుడంటే జనాభా ఎక్కువే, రకరకాల ఇబ్బందులు మనం పడుతున్నాం తప్ప అప్పట్లో దాన్ని అంత డీప్గా మన వాళ్ళు అనాలిసిస్ చేయలేక ఏం చేశారంటే ఆ 3 ఇచ్చేసారు. ఇచ్చేసిన దాంట్లో కండిషన్ ఏం పెట్టారంటే ఆల్మోస్ట్ ఒక 75 to 80% ఆఫ్ ది వాటర్ ఆల్మోస్ట్ వాళ్ళ దేశానికి వెళుతుందండి. మనం ఓన్లీ ఏదైనా షిప్పింగ్కో లేకపోతే ఏదైనా వేరే ఏదైనా పవర్కో లేకపోతే నావిగేషన్కో లేకపోతే ఏదైనా ఫ్లోటింగ్కో ఇలాంటి వాటికి వాడటం తప్ప మిగతా దానికి ఎక్కడా కూడా మనం ఆనకట్టలు కానీ ఇంకోటి కానీ కట్టి నీరుని మనం ఆపి హక్కు లేదన్నట్టుగా ఇండైరెక్ట్గా మనం ఒప్పుకుని ఈ 3 వెస్ట్లో ఉన్నటువంటి 3 వాళ్ళకి వదిలేసి ఈస్ట్లో ఉన్న వాటి మీద మనం డ్యామ్స్ లేకపోతే రిజర్వాయర్స్ పెట్టుకున్నాం. మనం నడుస్తున్నాయి అన్నీ కూడా ఈ పంజాబ్ సైడ్ ఇదంతా కూడా. ఆ రోజు ఫస్ట్ ఇనీషియల్గా యూఎన్కి వెళ్ళడం జరిగితే అసలు వరల్డ్ బ్యాంక్కి ఏ రకంగా అది అప్పుడు సంబంధం ఏంటో తెలియదు. మొత్తం వరల్డ్ బ్యాంక్ ఇన్వాల్వ్ అయింది. మధ్యలో నెహ్రూ గారు లేకపోతే అక్కడ ఆయిబ్ ఖాన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశానికి సంబంధించి. సో ఓవరాల్గా మీకు అది మామూలుగా లాహోర్లో ఆ ఒప్పందం జరిగింది. బట్ ఓవరాల్గా 1962 19th సెప్టెంబర్లో మీకు 1960లో మనకు అది జరిగిన తర్వాత చాలా కాలంగా ఓకే మనకి ఎన్ని యుద్ధాలు జరిగినప్పటికీ కూడా ఈవెన్ 1965లో కానీ 1971 ఈవెన్ బంగ్లాదేశ్ వారు కానివ్వండి లేదా 1999 కార్గిల్ వారు కానీ ఎప్పుడు కూడా దీని గురించి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే అంత సివియారిటీ రాలేదు. సరే ఇప్పుడు సివియారిటీ వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 26 మంది వరకు మనకి చనిపోవడం ఇదంతా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం చెప్పాం. ఈ లోపు నరేంద్ర మోడీ కొంచెం స్టోరీకి వెళ్ళినట్లయితే నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు కూడా 1-2 సార్లు ప్రయత్నం చేశారు. తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈవెన్ బిగినింగ్లో కూడా లెటర్ రాశారు వాళ్ళకి, బాబు అప్పుడు ఉన్నటువంటి దీన్ని మళ్ళీ ఒకసారి మనం రీథింక్ చేయాలి, దీని యొక్క ఏదైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ మార్చుకోవాలి మనం ఆ యొక్క. ఎందుకంటే అప్పుడున్న జనాభా వేరు, ఇప్పుడున్న జనాభా వేరు, మీకున్న ఏరియా తక్కువ, పాపులేషన్ తక్కువ, మాకు ఉన్నటువంటి ఎక్కువ, లేకపోతే ఇవన్నీ కూడా చేద్దామని చెప్తే ఏ రోజుని కూడా పాకిస్తాన్ రిప్లై ఇవ్వాలా. యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా జరుగుతున్న డిస్కషన్ ఏం కాదు. బీజేపీ గవర్నమెంట్ ఎప్పటి నుంచో 3-4 సార్లు ట్రై చేసిన ఏ రోజు రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే రిప్లై ఇస్తే అది అంత పాజిటివ్గా ఉండదని. రిప్లై ఇవ్వకపోతే ఇంకా అట్లా అడుగుతున్నారు, రిప్లై ఇవ్వట్లేదు. అది ఎవరిని అడిగినా కూడా దాని మీద అంత సీరియస్గా అవ్వలా. కానీ ఇప్పుడు 22 జరిగింది, 23వ తారీఖున మనం చెప్పాం. అంటే ఈ ఒప్పందాన్ని మనం పాస్ చేయగలం తప్ప జస్ట్ సస్పెండ్ చేయగలం తప్ప మొత్తాన్ని రద్దు చేయడం అనేది ఏదైతే ఉంటుందో మన చేతిలో ఉండదు. ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే అది ఒప్పందం అండి. జనరల్గా మనం ఏదైతే ట్రీటీస్ ఉంటాయో ఇవన్నీ కూడా మనం చేయడానికి ఉండదండి. అంటే బోత్ ద సైడ్స్ ఉంటే తప్ప ఒకళ్ళే చేయడానికి అలా ఉండదండి. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చూడండి పార్ట్ సార్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ వియన్నా ఒప్పందానికి సంబంధించి లా ఆఫ్ ట్రీటీస్లో మీరు ఇందాక ట్రీటీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అందులో లా ఆఫ్ ట్రీటీస్లో సెక్షన్ 62 ఉందట. ఆ సెక్షన్ 62 ప్రకారం ఈ ఒప్పందం నుంచి తప్పుకునేందుకు భారత్కు ఉన్నటువంటి ఏకైక అంశము, అంతేకాకుండా ఏకైక ఏదైతే మార్గం ఉందో ఇది భారత్ మీద ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉగ్రదాడి జరిగిందో ఉగ్రదాడి కానీ ప్రేరేపిస్తోందని కానీ గుర్తించినట్లయితే ఖచ్చితంగా దాన్ని రద్దు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా గతంలో అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పింది అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఇది ఎంతవరకు అంటే ఎలా ఉంటుందంటే అండి ఇదంతా కూడా అంటే అది కరెక్ట్ అండి. యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్. ఇందులో ఎలా ఉంటుందంటే అంటే ఒక్కసారి ఇండైరెక్ట్గా ఎప్పుడైతే మనం సస్పెండ్ చేస్తామని చెప్పేసి అన్నామో ఇండైరెక్ట్గా అది వారికి మనకి సంకేతమే అది.
ఇట్స్ నాట్ దట్ అది వారికి చెప్పకూడదు, ఇండైరెక్ట్గా మనం చెప్పాము. తర్వాత వాళ్ళు ఏమన్నారు, సరే వాళ్ళు చెప్పిన పీపుల్స్ పార్టీ ఏదైతే మీకు ఉందో పీపుల్స్ పార్టీ పీపీపీ పార్టీ ఎవరైతే నసీమా ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పాడు, సరే మేము రక్తం పారిస్తాం మీకు వాటర్ ఆపేస్తా అని చెప్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అంటే ప్రాక్సీ వార్స్ అంటే ఇవన్నీ డైరెక్ట్ వార్ కాకుండా అంటే ఆల్మోస్ట్ ఇదైంది. ఎప్పుడైతే మీకు వచ్చిందో నేను ఇవ్వను అన్న తర్వాత ఇప్పుడు యుఎన్కి యుఎస్ అసలు యుఎన్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వియత్నాం మనకు ఇదైతే మీకు ఇజ్రాయెల్ కానీ లేకపోతే మీకు గాజా కానీ ఇవన్నీ ఏదైతే వార్స్ మనం చూస్తున్నామో ఈవెన్ రష్యా ఉక్రెయిన్లో కూడా అసలు ఎవరు యుఎన్ నేషన్స్ కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్కి కానీ లేకపోతేనేమో ఏదైతే మీకు న్యూట్రల్గా ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయో వాళ్ళ మాట అసలు ఎవరన్నా విన్నటువంటి చరిత్ర ఈ మధ్య వార్స్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ లేదండి. ఈవెన్ అప్పుడు మీకు ఇరాన్ లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించిన ఆస్పెక్ట్స్లో కానీ ఎక్కడా కూడా. అందువల్ల ఏంటంటే ఇది వినడం కానీ లేకపోతే కోర్టు చెప్తే వినడం కానీ ఆ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది వినరండి. దాన్ని పెద్ద సీరియస్గా వినాలని కండిషన్ పెడితే యూఎన్ పెట్టాడు, లేకపోతేనేమో సుప్రీంకోర్టు పెట్టింది, లేదా ఇండియాలో సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో ఇచ్చారు అని దానివల్ల లొంగి భారతదేశం ఏమి ఇది మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందాన్ని మీరు రద్దు చేయము అనడం అనేది జరగదు. మీరు చెప్పింది కరెక్ట్, ఇది వన్ సైడెడ్గా దీన్ని విత్డ్రా చేసుకోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా మీరు వారు ప్రకటిస్తున్నట్టు అంతే. ఇట్స్ నాట్ దట్ ఇది ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోవడానికి ఒక కండిషన్ వచ్చి ఒక మధ్యవర్తిత్వం వచ్చి ఒక రూల్ వచ్చో ఒక అమెండ్మెంట్ వచ్చో ఒక ట్రీటీ ఉన్నంత మాత్రాన్ని ఆగదు. చాలా ట్రీటీస్ ఉన్నాయండి. అలా మీకు ఎన్ని శాంక్షన్స్, ఇప్పుడు మీకు రష్యా ఉక్రెయినే మీకు ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఉన్నటువంటి గాజా కానీ పాలస్తీనా వాళ్ళకి జరిగినటువంటి యుద్ధమే, లేకపోతే ఇరాన్ ఇరాక్కి సంబంధించినటువంటి మధ్య యుద్ధం జరిగినప్పుడు కానీ ఎన్ని మీకు వార్స్ జరిగిన ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవడి మాట ఎవడ వినలేదు. ఇది వాస్తవం అండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, మనం ఇండైరెక్ట్గా మనం వారిని మనం చెప్తున్నాం మనం, కాకపోతే వాళ్ళు ఎప్పుడైతే దీని మీద ఎంతవరకు మీకు ఎడారి అయిపోతుంది అన్న క్వశ్చన్కి నేనేం చెప్తున్నానంటే ఆల్మోస్ట్ మీకు మన దేశానికి పాకిస్తాన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మన దేశం జీడిపి అగ్రికల్చర్ మీద 15% ఉంటుందండి, 14-15% ఉంటుందండి. వేరే పాకిస్తాన్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 24-25% వరకు అగ్రికల్చర్గా ఉన్నటువంటి జీడిపి డిపెండెన్సీ 25% ఉందండి. వాళ్ళకి ఉన్నటువంటి అగ్రికల్చర్లో మన ఏదైతే మనం మన రివర్ నుంచి వాటర్ వాళ్ళకి వెళుతుందో ఆల్మోస్ట్ మీకు పవర్ జనరేషన్ 17-18% ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ అగ్రికల్చర్ 75-80% ఆఫ్ ది వాళ్ళ అగ్రికల్చర్ డిపెండ్ అయిందే మన మీద. ఇప్పుడు మనం ఏదైతే అగ్రికల్చర్ అని చూస్తున్నాం మన మీద, అలాగే మనకు ఉన్నటువంటి నేను నార్త్ ఈస్ట్లో పనిచేసాను, ఈవెన్ చైనా మనకి ఉన్నటువంటి పాకిస్తాన్ బోర్డర్స్ కానీ ఇవన్నీ ఏవైతే మనకి నేను చూశానో ఇక్కడ నుంచి కూరగాయలు పండించి ఇక్కడ నుంచి పండించే కూడా బోర్డర్ దాటి వెళ్తే కూడా వాళ్ళకి దాని మీద సర్వే అయ్యే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే పీఓకే అనేది ఒక ఇంటర్నల్గా ఉన్నటువంటి మీకు ఒక ట్రైబల్స్ టెర్రరిస్ట్ యాక్టివిటీ సపరేట్ గ్రూప్స్ ఉంటాయండి. అంటే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, బట్ పీఓకే అనేది ఇండిపెండెంట్ కింద వాళ్ళు జనరల్గా చూస్తారండి. పీఓకే అనేది పీఏకే కూడా అంటారండి, పాక్ అడ్మినిస్ట్రేటెడ్ సర్వీస్ అనేది చెప్తారండి. సో ఇది ఎప్పుడైతే మీకు ఈ రకమైనటువంటి చెప్పారో మీరు దాన్ని సస్పెండ్ చేసినా రీవోక్ చేస్తా ఇండియా ఏం చెప్తుంది, మీరు అన్నీ సద్దుమణిగిన తర్వాత దాన్ని రీవోక్ చేసే అవకాశం కూడా ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. మనం అనుకున్నంత ఈజీగా వారు వచ్చినంత మాత్రాన్నే మనకు జరిగే నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఉక్రెయినే కదా వారం రోజుల్లో తీసేస్తామని చెప్పారు రష్యా ఆవిడ పుతిన్, ఏం చేయింది వారం రోజులు తీయడానికి ఏమి ఉండదండి అలాగా. లేకపోతే ఏముంది ఇజ్రాయెల్ ఏం చెప్పింది, ఇంత కాదు గాజాని 10 రోజుల్లో ముట్టడిస్తామని చెప్పారు, లేకపోతే ఎటు కాకుండా చేస్తామని చెప్పారు. వారంటూ వస్తే దానివల్ల జరిగే పరిణామాలు అసలు సివియర్గా ఉంటాయి తప్ప ఇదేంటంటే ఒక రకంగా ఏం చెప్తున్నామంటే మనం ఒక రకంగా అన్ని రకాలుగా బంధించడానికి ప్రయత్నం చేస్తుంది భారతదేశ ప్రభుత్వం. ఇది కరెక్ట్ అండి స్ట్రాటజీ. ఇప్పుడు అన్ని రకాలుగా అటు ఎకనామికల్గా కానీ లేకపోతే పొలిటికల్గా కానీ జియో పొలిటికల్గా కానీ మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉన్నటువంటి మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 10 దేశాలు ఉన్నాయి మిత్ర దేశాలు, వాళ్ళని మన వైపు తిప్పుకోవడం కానీ ముఖ్యంగా సౌదీ అరేబియా ఇప్పుడు లాస్ట్ టైం వెళ్ళారు ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ, ఎలాంటి వాటిలతో అక్షర దిగ్బంధనం చేసి తర్వాత ఈ యొక్క ఒప్పందం ఏదైతే సింధు రివర్ జలాలు ఉన్నదో వాళ్ళకి ఇవ్వాలండి. ఇవ్వకపోతే మీరు మొత్తం ఎడారి చేసేస్తే మనిషి చూడండి పిల్లిని గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడద్దండి. మీరు అనుకున్నంత మనం అనుకున్నంతగా ఏదో సోషల్ మీడియాలో చెప్పినంత ఈజీగా మీరు ఒకటి సతీష్ గారు ఇక్కడ ఏంటంటే ఇటీవల గ్రీన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునింది. అందులో 6 కాలువలు తవ్వుతుంది ఇదే సింధు నుంచి మనం ఇందాక అనుకున్నటువంటి ఈ పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతం నుంచి తీసుకెళ్తుంది. ఇప్పుడు పంజాబ్లో భారీ ఎత్తున ఆందోళన చెలరగాయి. బహుశా ఇవాళ అనుకుంటాను దాన్ని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం అని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పింది. సో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నీటిని మళ్లిస్తారు అనేటటువంటి ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సింధు నది జలాలకు సంబంధించి సరే మీరు చెప్పినట్టు తాత్కాలికంగా అనుకున్నా కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కూడా భారత్కి సపోర్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ఎలా తీసుకోవచ్చు దాన్ని? డెఫినెట్గా ఏంటంటే ఇది ఎమోషనల్గా ఇప్పుడే ఆపేయడానికి అక్కడ రిజర్వాయర్లు డ్యాములు కట్టాలంటే 15 ఏళ్ళు పడుతుందండి. ఓన్లీ ఇండియాకు ఉన్నటువంటి మార్గం ఏంటంటే కాలువలు తవ్వేయచ్చు మనం. ఇప్పుడు నిన్న ఇరిగేషన్ మినిస్టర్తో సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్తో నిన్నగాక మొన్న ఆల్రెడీ మొత్తం చాలా హై లెవెల్ మీటింగ్ జరిగిందండి. జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే జరిగి ఓవరాల్గా మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఓవరాల్గా సెంట్రల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఓకే మనం కనీసం ఒక 10 కాలువలు తవ్వగలిగితే
వాటర్ని కానీ మనం డైవర్ట్ చేయగలిగితే ఒక 20%, 10%, 15% వాటర్ని ఆపగలం. కాబట్టి దాని ద్వారా ఒక సిగ్నల్ మనం ఇచ్చినట్టు అవుతుంది, ఒక రకంగా వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసినట్టు అవుతుంది. తద్వారా కొంత మనకి మన చేతిలోకి, అంటే మన చేతిలోకి వస్తుందని కాదు కానీ కొంత ఒక రకమైనటువంటి వాళ్ళకు కూడా భయాన్ని మనం క్రియేట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి కొంత పాక్ పబ్లిక్లో కూడా కొంత ఏదైనా అవేర్నెస్ వచ్చి అక్కడ లోకల్గా అది పాజిటివ్ లేదు మనకి ఇబ్బంది పడిపోతామని చెప్పేసి గవర్నమెంట్ మీద వాళ్ళు ఏమైనా ఒత్తిడి చేస్తారు అనేది ఒక యాంగిల్ ఇక్కడ. సో ఇక్కడ కాలువలు తవ్వి వాటర్ని డైవర్ట్ చేసి విత్ ఇన్ 1 year, 2 years, 3 years చేయొచ్చు తప్ప మనం అనుకున్నంతగా ఆనకట్టలు కానీ లేకపోతేనేమే కాఫర్ డ్యామ్స్ కానీ లేకపోతే ఏవైతే అవి చేయలేమండి. మీరు డ్యామ్స్ కట్టడం అనేది అసలు ఇమీడియట్గా జరిగే పనే కాదండి. అది చాలా సంవత్సరాలు పడుతుందండి. అది ఓన్లీ మీకు ఏదైతే చెక్ డ్యామ్స్ అలాంటివి ఏదైనా లేకపోతే చిన్నవి ఏవైతే ఉన్నాయో అలాంటివి కట్టాలన్నా కూడా ఆ యొక్క టెరిటరీ కానీ అది అంత పాసిబిలిటీ కాదండి. ఎందుకంటే నేను సివిల్ ఇంజనీర్నే, అవి నేను చూశాను కూడా పర్సనల్గా. మనం అనుకున్నంత ఈజీ కాదండి. బట్ వాటర్ని మాత్రం డైవర్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే పక్కన ఉన్న రాజస్థాన్కి ఏదైతే మనకు ఉందో రాజస్థాన్కి తీసుకొచ్చి అక్కడి నుంచి ఢిల్లీ కానీ తీసుకొచ్చి అక్కడ రివర్లో కలపచ్చు. తద్వారా యూపీకి లేకపోతే మిగతా రాష్ట్రాలకి వాటర్ తీసుకోవచ్చు. వాటర్ని మనం డైవర్ట్ చేసి మన రాజస్థాన్ వైపుగా, ఢిల్లీ వైపుగా, యూపీ వైపుగా ఒక 4 రాష్ట్రాలకి చేయొచ్చు. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ కుదరదండి, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి వాటర్ని మీరు కాలువల ద్వారా అంత ఈజీగా వాటర్ తీసుకురాలేదు. ఓన్లీ రాజస్థాన్ వరకు తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. సార్ ఇంకోటి నాకు తెలిసి నిన్న అనుకుంటాను భారత్లో పాకిస్తాన్ మాజీ హై కమిషనర్గా పనిచేశారు ఆయన అబ్దుల్ బాజిత్. సో ఈయన నిన్న ఒక మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ చాలా నింపాదిగా కొన్ని అంశాలు, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు నాకు అర్థమవుతుంది ఏంటంటే నీటిని ఆపడానికి, మీరు చెప్పినట్టు నీటిని ఆపడానికి మౌలిక సదుపాయాలను భారత్ ఇప్పటివరకు కూడా నిర్మించలేకపోయింది. కాబట్టి ప్రస్తుతం ఇదేం పెద్ద సమస్య వచ్చేటటువంటి అవకాశాలు లేవని చెబుతూనే ఆయన ఏమన్నారంటే చైనా కూడా ఈ విషయంలో పాకిస్తాన్కి సహాయం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చైనా నుంచి చాలా నదులు భారత్కి ప్రవహిస్తున్నాయి. కాబట్టి చైనా కూడా నీటిని ఆపడానికి చర్యలు తీసుకునేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల పెద్దగా సమస్య ఏం లేదు, నీటిని విడుదల చేయకపోతే రక్తం చిందించాల్సి వస్తుందని చెప్పేసి నేను ఆయన ఈ అబ్దుల్ బాసిత్ అని ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. నిజంగా చైనా అంత సపోర్ట్ చేస్తే నిజంగా చైనా నుంచి వచ్చేటువంటి నదులకి మనం ఎలాగైతే సింధు నది జలాలు ఆపామో వాళ్ళు కూడా అలా ఆపితే భారత్కి ఏమైనా నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? లేదండి, చైనా అన్నసరిగా మనతో ఇప్పుడు ఇష్యూ పెట్టుకుని ఇప్పుడు యాక్చువల్గా పాకిస్తాన్కి ఉన్నటువంటి మిత్రపక్షాలలో, మిత్ర దేశాలలో మీకు చైనా ఫస్ట్ ప్లేస్ అండి మామూలుగా అయితే మొన్నటిదాకా. ఇప్పుడు కోవిడ్ మీరు రీసెంట్ ఇన్సిడెంట్స్ పక్క ట్రేడ్ వారికి ముందు ఉన్నటువంటి సౌదీ అరేబియా కానివ్వండి, టర్కీ కానీ లేకపోతేనేమో ఈవెన్ బంగ్లాదేశ్ కానీ అక్కడ ఉన్నటువంటి చైనా కానీ యూఏఈ కానివ్వండి, ఈ దేశాలు ఏవైతే మనం రెగ్యులర్గా చెప్పుకుంటామో ఈ దేశాలన్నీ పాకిస్తాన్కి ఉన్నటువంటి మిత్ర దేశాలే. కానీ అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ జియో పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని మారిపోతున్నాయి. మొన్నటిదాకా రష్యాకి అసలు ఎదురు కాబట్టి రష్యా అమెరికా స్నేహితులు అయిపోయారు, ఉక్రెయిన్ రోడ్డు మీద పక్కన పెట్టారు. యూరప్ యుఎస్ మంచి రిలేషన్స్ అనుకున్నాం, అది బ్రేక్ అయినాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు, చైనాకి ఆల్మోస్ట్ ట్రేడ్ వార్ చాలా పీక్ లెవెల్లో జరుగుతుంది, టెక్నాలజీ వారు కానీ ట్రేడ్ వార్ కానీ జరుగుతుంది. కాబట్టి చైనా యూఎస్ఏ కూడా ఒక రకమైన ఇంటర్నల్గా మీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మీకు నడుస్తుందండి. చైనా అనేది ప్రాబబులీ ఇండియాకి అంత ఎగనెస్ట్గా అవ్వాల్సినటువంటి అవసరం కానీ ఆ సందర్భం కానీ ఇప్పుడున్నటువంటి పొలిటికల్ కండిషన్స్లో లేదు. ఎందుకంటే ఏషియా అంతా కలిస్తే బాగుంటుంది అనే ఒక రకమైన నినాదం కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ 6 monthsలో బాగా పెరుగుతుంది. అంటే ఎందుకంటే ట్రేడ్ వార్ అనేది ఎలాగైతే ఇప్పుడు చైనా ఎదుర్కొనే ట్రేడ్ వారు చాలా పెద్ద ట్రేడ్ వార్ అండి. ఎన్నో కుట్ల కింద వేసి చైనాలో వాళ్ళు అమ్ముతున్నారండి చాలా తక్కువ రేట్లకి. అందువల్ల ఏంటంటే చైనా మనకి ఇబ్బంది పెట్టవలసినటువంటి సందర్భం ప్రస్తుతానికి లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి చైనా వెపన్స్ అమ్మేది చైనా. బేసికల్గా మీకు పాకిస్తాన్కి వెపన్స్ అమ్మే దేశాల్లో ముఖ్యమైనటువంటి దేశం కింద చెప్పుకోవాలనుకుంటే మీకు చైనా ఉంటుంది, మనకు వచ్చేటప్పుడు రష్యా ఉంటుంది. అలా వాళ్ళు యుద్ధం జరిగితే కాముగా ఉండి దాన్ని వేరే రకంగా బెనిఫిట్ పొందుతారు తప్ప డైరెక్ట్గా మన ఇండియాని ఇబ్బంది పెడదామనో పక్కనున్న వేరే దేశాలను ఇబ్బంది పెడదాం అనుకునే పరిస్థితి ఇప్పుడైతే ఉండదండి. ఓకే సార్, ఇప్పుడు ఈ ఒప్పందం 1960sలో జరిగింది. అయితే 1948కి మనం కానీ 1948లో ఒకసారి సింధు నది జలాలకు సంబంధించి అప్పటికి ఈ ఒప్పందం జరగలేదు. ఒప్పందం జరగకముందే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్కి అంటే వాటర్ ఆపేస్తే దాదాపు అప్పట్లోనే దాదాపు 17 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని చెప్పేసి కూడా నేను కొన్ని నివేదికలు చదివాను అనమాట. సో ఆ తర్వాత 1960లో ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇదొకటి పహల్గామ్ ఘటన కాదు, గతంలో కూడా దాదాపు ఒక 3-4 సార్లు మనం దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. కార్గిల్ వారు చేసాము. ఇన్ని చేసినా సరే సింధు నదీ జలాల విషయంలో ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం దాని జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మాత్రమే ఎందుకని దాని జోలికి వెళ్లాల్సి వచ్చింది? నిజంగా పంజాబ్ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు సరే తాత్కాలికంగా ఆపినా సరే అలాంటి ప్రాంతాల్లో గతంలో మాదిరి పంటలు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయండి? వార్స్ సివిలియన్స్ మీద వార్ వచ్చినప్పుడు ఒక రకమైన రియాక్షన్ ఉంటుందండి గవర్నమెంట్ది.
మిలిటరీ టు మిలిటరీ జరిగింది అనుకోండి ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ పీపుల్ని మనం చంపడం కానీ మిలిటరీ టు మిలిటరీ కానీ అలా జరిగినప్పుడు ఒక రకమైన ఉంటుంది డెఫినెట్గా ఇది పబ్లిక్ని టూరిస్ట్ ప్లేసులని లేకపోతే ఇది ఒక మేజర్ ఇన్సిడెంట్ అండి చిన్న ఇన్సిడెంట్ అయితే ఏం కాదండి ఎందుకంటే ఇప్పుడు మిలిటరీనో లేకపోతే పోలీసుల్లో ఇంకొకళ్ళు 20 మందిని 50 మందిని ఏదన్నా జరిగి చనిపోతే దాన్ని ఒక రకంగా తీసుకుంటారు ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్ వే అంటే నా ఉద్దేశం వాళ్ళ ప్రాణాలు కాదు వీళ్ళ ప్రాణాలు కాదు కానీ పబ్లిక్ సివిలియన్స్ మీద లేకపోతే టూరిస్టుల మీద రావడం అనేది ఏదైతే ఉంటే డెఫినెట్గా ఇది పెద్ద చర్య ఇంకా మనకి ఎందుకంటేనంటే ఇది మేబీ స్ట్రాటజిక్గా ఆఫ్ కోర్స్ బీజేపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టెప్ కింద తీసుకోవచ్చు ఇప్పుడు అప్పుడు పుల్వామా జరిగినప్పుడు అది డెఫినెట్గా అంటే ఇది పొలిటికల్ ఆస్పెక్ట్ మనం ఇప్పుడు మాట్లాడకూడదు డెఫినెట్గా దేశం అంతా యూనిటీగా ఉండాలి కాబట్టి డెఫినెట్గా బీజేపీ స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్లో డెఫినెట్గా దానికి ఉండే పర్స్పెక్టివ్ దానికి ఉంటుందండి ఆ రోజు పుల్వామా జరగకపోతే ఆల్మోస్ట్ బీజేపీ కానీ సీట్లు వచ్చి ఉండేవి కదా మన 2024లో వచ్చిన సీట్లు వచ్చి ఉండేవాడేమో సరే ఇది డిఫరెంట్ ఇప్పుడు కూడా బీహార్ వెళ్ళే మాట్లాడడం జరిగింది నరేంద్ర మోడీ గారు అక్కడ ఉండి పొలిటికల్గా కూడా కొంత అడ్వాంటేజ్ ఆబ్వియస్గానే పార్టీస్ తీసుకుంటే బట్ దానికి నేను ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లోకి నేను వెళ్ళను కానీ మళ్ళీ అందులో పాజిటివ్ నెగిటివ్ చాలా ఉంటాయి బట్ ఓవరాల్గా చూస్తే అఖిలపక్ష సమావేశం మీకు అక్కడ జరిగినటువంటి జమ్మూలో జరిగిన అఖిలపక్ష సమావేశం ద్వారా అన్ని రకాల పార్టీలు మద్దతు ఇచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్లో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం చాలా కాలం జరగలేదు జరిగినా కూడా అన్ని పార్టీలు ముక్తకంఠంతో మోడీ గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి కానీ ఇది మనం అనుకున్నంత ఈజీగా పాకిస్తాన్ మీద యుద్ధం చేసేద్దాం లేకపోతే బాంబు వేసేయండి లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అనుకున్నంత ఈజీ కాదు చాలామంది పబ్లిక్ వాళ్ళ 100 మంది చనిపోతే మన 50 మంది మనం చనిపోతాము వాళ్ళకి ఎంత మనం ఎకనామికల్గా ఎంతో కొంత గ్రో అవుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో మనం గ్రో అవుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సందర్భంలో యుద్ధం రావడం అనేది ఏ రకంగానూ మంచిది కాదండి మేబీ అష్టదిగ్బంధనం లాగా అన్ని రకాలుగా అటు జియో పొలిటికల్గా ప్రజలు తీసుకొచ్చి ఇప్పుడు సౌదీ అరేబియా దగ్గర నుంచి కొంచెం పాజిటివ్గా వచ్చింది ఇప్పుడు యూఎస్ దగ్గర నుంచి మనం పాజిటివ్గా కొంత సపోర్ట్ తీసుకోవాలి యూఎస్ కూడా సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఏమి ఉండదు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకున్నటువంటి మొత్తం స్థావరాలను తీసుకుని వెనక్కి వెళ్ళిపోయిన రోజున పాకిస్తాన్కి అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా వాళ్ళకేమీ సపోర్ట్ చేయలేదు సో యూఎస్ దగ్గర సపోర్ట్ రాకుండా కానీ మనం చేయగలిగి ఒక చైనాని జాగ్రత్తగా ఎందుకంటే చైనాని ఒకటి మనం చూసుకుని సంథింగ్ లైక్ దట్ కొంచెం ప్రజలుగానే మనం బిల్డప్ చేయగలిగితే తప్ప అలాగే ఏదైనా కొంత కంట్రోల్ చేసి కొంత దాన్ని ఏదైనా చేయాలి తప్ప యుద్ధం అంటూ వచ్చి ఇంకోటి జరిగితే మన దగ్గర ఉన్నటువంటి మిలిటరీ ఫోర్స్లో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మిలిటరీ బలాలను కూడా మీరు చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ మిలిటరీ ప్లేన్స్ మనకి 2250 వరకు ఉంటాయి వాళ్ళకి 1400 ఉన్నాయండి తక్కువేం లేవండి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి 513 ఉంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 328 ఉన్నాయి ఏరియల్ ట్యాంకర్స్ మనకి 6 ఉంటే వాళ్ళకి 4 ఉన్నాయండి తక్కువ నావెల్ పవర్ 293 ఇండియాకి తీసుకున్నట్లయితే 6వ ప్లేస్లో ఉంటే వాళ్ళకి 121 ఉన్నాయండి మ్యాన్ పవర్ మనకి 14.5 లక్షల మ్యాన్ పవర్ ఉంటే వాళ్ళకి 6.5 లక్షలు ఉందండి అలాగే మీకు పారామిలిటరీ మనకు ఒక 25 లక్షలు ఉంటే వాళ్ళకి 6 లక్షలు ఉందండి బడ్జెట్ వచ్చేటప్పటికి 6.8 crores lakhs crores మనం ఖర్చు పెడితే వాళ్ళకు 2.84 ఉంది అంటే వాళ్ళ సైజ్ ఆఫ్ ది పాకిస్తాన్ సైజుకి ప్రపోర్షనేట్గా లేదండి సైజు కంటే డబల్ త్రిబుల్ ఉంది లాజికల్గా ఆలోచించండి ఇండియా సైజుకి మనం ఏమంటాం ఆరో పెద్ద దేశం మనకి యుఎస్ తర్వాత చైనా తర్వాత రష్యా జర్మనీ తర్వాత జనాభా ఈ ప్రపోర్షనేట్ గా చూస్తే పాకిస్తాన్ వాళ్ళ మిలిటరీకి కానీ వాళ్ళ ట్రైనింగ్ కానీ వాళ్ళ ఖర్చు కానీ వాళ్ళకున్న మ్యాన్ పవర్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి విధానం ఎందుకంటే వాళ్ళ దేశాన్ని పాలించేదే మిలిటరీ వాళ్ళు అండి పేరు అక్కడ అలా ఎప్పుడు కూడా వాళ్ళ దేశాన్ని పాలించితే సో అందువల్ల ఏంటంటే మీకు నేను ఉదయం ఒక లెటర్ చూశాను సార్ అంటే ఇప్పుడు మీరు చెప్తే ఒక చిన్నది నాకు గుర్తొచ్చింది ఉదయాన్నే ఒక లెటర్ చూశాను ఏంటంటే అందులో ఆ దేశ ప్రధానమంత్రికి హెల్త్ బాగలేదు దానికి ఏదో ఫైల్స్కి సంబంధించినట్టు ఒక ఇబ్బంది జరిగింది ఆయన హాస్పిటల్లో చేర్చిన వెంటనే ఇమీడియట్గా ఆయన రిపోర్ట్ చేసింది అంటే నెక్స్ట్ ఎవరు ఆ ఇష్యూని ఫస్ట్ ఎవరికి వాళ్ళు రిపోర్ట్ చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్కి సో కాపీ టు ఫస్ట్ ఆర్మీ చీఫ్ అనే ఉంది సో ఆర్మీ చీఫ్ దీని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి రాసినటువంటి పరిస్థితి అసలు ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచోనండి నవాజ్ షరీఫ్ దగ్గర నుంచి మీరు తీసుకోండి ఎప్పటి నుంచి మీరు తీసుకున్నా కూడా వాళ్ళ మిలిటరీ పాలన అంటే వాళ్ళదే వాళ్ళు వాళ్ళ ఆ జెహాదీ అనుకోండి లేకపోతే ఇస్లామిక్ అనుకోండి మొత్తం ఇండియన్ ఇస్లామిక్ చేయాలనుకోండి ఐఎస్ఐ కానివ్వండి వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ బ్లడ్ వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ యాటిట్యూడు మనకి ముగ్గురితో సమానంగా ఉంటారండి వాళ్ళు ఒక్కొక్కడను అంటే నా ఉద్దేశం ఇక్కడ మనకు దేశభక్తి ఉందా లేదా అన్నది నేను అది చెప్పట్లేదండి జనరల్గా మనం సింపుల్గా పట్టణంలోంచి పాకిస్తాన్ తీసేద్దాం అనుకుంటే అది జనాల సోషల్ మీడియాలో లేకపోతే ఎమోషనల్గా మాట్లాడటం ఈజీ కానీ ప్రాక్టికల్గా మీరు అనుకున్నంత ఈజీ కాదు ఎంత చిన్న దేశాన్నైనా కూడా ఎంత పెద్ద దేశం కూడా ఏమీ చేయలేదండి అంత ఈజీ కాదండి ఇప్పుడు చాలామంది ఏమన్నారు గాజాలో మొత్తం వాడిని చంపేస్తే సరిపోయింది మొత్తం ఇప్పటికి 10 మంది మారారండి ఇప్పటికి 10 మంది వచ్చారండి ఒకటి చనిపోతే ఇంకొకటి వస్తాడండి కింగ్ కింద ఒకటి చనిపోతే ఇంకొక లీడర్ వస్తాడండి ఇప్పుడు ఆల్ఖైదాలో ఒకటి చంపేస్తే ఇంకొకటి రాడా లష్కర్ తోయిబాలో ఒకటి చంపేస్తే ఇంకొకటి రాడా ఇది ఏంటంటేనంటే ఇది మనం ఓవరాల్గా మిగతా దేశాల నుంచి ఒత్తిడి తేవాలి
పాకిస్తాన్ వైపు పైన Yes. మనం ఒక్కళ్ళనే ఫైట్ అది అవును ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ని ఒంటరి చేయాలి ఇది మాత్రమే టార్గెట్ అంటే ఇది political గా టార్గెట్ మాత్రం పెట్టాలి pressure తప్పండి. ఉండాలి. మీరు సార్, ఇంకొకటి ఏమండి వాటర్ని మీరు ఆపితే వాడికి ఆకలి మీద పొట్ట మీద కొడితే కొంతకాలం ఆగిన తర్వాత మొత్తం భారతదేశానికి డబల్ నష్టం జరుగుద్ది. ఓకే అది మనం దాన్ని ఎవడైనానంటే పక్కన ఉన్న రాష్ట్రం వాడు తెలంగాణ ఆంధ్ర ఇష్యూ అయినప్పుడు లేకపోతే పక్కన ఉన్నటువంటి చెన్నైకో మనకి ఇష్యూ అయినప్పుడు చిన్న వాటర్ ఇవ్వకపోతేనే చిన్న ల్యాండ్ ఇవ్వకపోతేనే గొడవలు జరిగి సమర్పించుకున్నాం మనమే మర్చిపోతున్నాం మన ఇండియాలో కావేరీ నదికి సంబంధించి జలాల విషయం చూసాం కదా తమిళనాడు అలాగే కర్ణాటకకి సంబంధించి ఇక్కడే కొంచెం వాటర్ అంటే మీకు సింధు జలాలు అడిగారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు దగ్గరగా మీకు మిలియన్ ఎకరాస్ ఎంఏసి అంటారండి, మిలియన్ ఎకరాస్ ఇది అంటారండి యాక్చువల్గా దాని కొలత. ఇది మీరు చూస్తే ఆల్మోస్ట్ 400 ఉన్నారు. చాలా చాలా హెవీ వాటర్ ఉంటుంది. అంత వాటర్ని మీరు ఆపేసి 80% అగ్రికల్చర్ని పంటని ఆపేసి 25% జీడిపి ఉన్న పాకిస్తాన్ కానీ మీరు కంట్రోల్ చేయడం అనేది ఏదో ప్రాక్టికల్గా జరగదండి. ఇప్పుడు ఆనకట్లు లేవు, డ్యాములు లేవు, ఇంకోటి లేవు. కానీ మీరు అలాగ మనం కానీ అది ఒక రకంగా ప్రెజర్ క్రియేట్ చేసి మిగతా దేశాలతో మనం సపోర్ట్ తీసుకుని మళ్ళీ దీన్ని మాడిఫై చేసుకుని ఆ సింధు నదీ జలాలని వాటర్ మీరు ఇవ్వాల్సిందే. మొత్తం ఆపితే అది ఎడారవుతుంది. ఎడారైతే మనం అనుకున్నంత ఈజీ కాదు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక మనకు కొన్ని నదులకు సంబంధించి కూడా చెప్పారు. ఇక్కడ పాకిస్తాన్ ఏమంటుందంటే మాకు పశ్చిమ నదుల నుంచి దాదాపు 133 మిలియన్ ఎకరాలకి నీళ్లు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వ్యవసాయ ఉత్పత్తుల్లో 90% వరకు కూడా సింధు ఒప్పందంతో ముడిపడి ఉంది అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పడమే కాకుండా ఇందాక మీరు చెప్పినటువంటి నదులు ఏవైతున్నాయో జీలం చీనాబ్ మీద ఆనకట్టలు నిర్మించడం ద్వారా పాకిస్తాన్లో నదులకి నీళ్లు లేకపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఇంకా కూడా భారత్కి రాదు, ఆ పని చేస్తుందని మేము అనుకోవట్లేదు అనేటటువంటి ఒక కొత్త వాదన కూడా తెరపైకి తీసుకొచ్చింది. దాన్ని ఎలా తీసుకొచ్చారు? అంటే అప్పుడు కాదండి డ్యామ్స్ ఆ టెర్రైన్లో డ్యామ్స్ ఇలాంటివి కడితే తప్ప వాటర్ ఆపలేమండి. మనం అనుకున్నంత ఈజీ కాదండి. అది 10 ఏళ్ళు పడుతుందండి, చాలా ఎక్కువ పడుతుందండి. మీరు కొంత వేరే నదులు తీసి కొంత వాటర్ని డైవర్ట్ చేయగలరు. ఇప్పుడు 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఆనకట్టలు కట్టేసేయడానికి ఈ లోపల కాముగా ఉంటారో యుద్ధం జరగదు అనుకుంటా ఉండదండి. ఇదంతా ఏంటంటే ప్రస్తుతానికి మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఇండైరెక్ట్గా వారు ప్రకటించినట్టే మిలిటరీ జరగకపోయినా దానికంటే పెద్దదే చేస్తున్నాం మనం. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. డెఫినెట్గా ఇది అంటే మధ్యవర్తిత్వం రమ్మని వేరే వాళ్ళు రమ్మని అయితే కాదు, కానీ దీన్ని ఒక స్ట్రాటజిక్గా భారతదేశ ప్రభుత్వం వెళ్తుంది. పబ్లిక్ ఇమీడియట్గా మనం ఎమోషనలైజ్ అయిపోయి ఆ దేశం మనం ఇమీడియట్గా ఏదో చేసేయాలి, బాంబులు వేసేయాలి, ప్రతీకారం తీర్చేసుకోవాలని మనం ఏదైతే మాట్లాడతామో జనాలకు అలా కాదండి. ఈ రోజున ఉక్రెయిన్లో చూడండి, ఈ రోజునటువంటి గాజాలో తీసుకోండి, పాలస్తీన్లు చూసుకోండి, తింటాకి తిండి లేక అలమడిస్తున్నారండి. ఇప్పుడు శ్రీలంక పరిస్థితి ఏమైందండి? ఇప్పుడు కామన్ మెన్ కానీ మామూలు నార్మల్ పర్సన్స్ పరిస్థితి కూడా మనం చూడాలి కదండి. ఇవన్నీ యుద్ధం అనేది ఎమోషనల్ డిసిషన్ కానే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు. ఎందుకంటే అది చివరి సొల్యూషన్. ఇప్పుడు వాడేమంటే నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉందని చెప్తాడు, అప్పుడు ఏం చేస్తారు? అవును, ఇప్పుడు మీరు చచ్చిపోయేదాకా కొట్టేశారనుకోండి, ఇంకోటి అవును అంటే అవతల చనిపోయేదాకా కొడితే లాస్ట్ వెపన్ వాడతాడు కదా. చాలా ఎమోషనల్ గా భారత్లో చాలా ఎమోషనల్ గా మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో రకరకాల మ్యాపుల నుంచి తీసేయాలి, ప్రపంచ మ్యాపుల నుంచి పాకిస్తాన్ తీసేయాలి, రకరకాల ఎమోషనల్ పోస్టులన్నీ కూడా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది. బహుశా మీరు చెప్పినటువంటి యాంగిల్ అయి ఉండొచ్చు. కాదండి, ఇది అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ కోరుకోవడంలో తప్పు లేదు, అంతే. మన వాళ్ళు చనిపోయారు, ఇది మంచిది కాదు, ఇది అందరూ ఖండిస్తారు, ఇది కరెక్ట్ కాదు. కానీ దాని రియాక్షన్ మనం చేసేటప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ అట్టడుకుపోయి పనికి రాకుండా పట్టుకుని అడుక్కుంటుందండి. మేము అడుక్కునే పరిస్థితికి వచ్చామని పాక్ ప్రధాని డైరెక్ట్గా పబ్లిక్గా చెప్పాడైనా. పబ్లిక్గా మేము డైరెక్ట్గా మాకు బెగ్గింగ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈ రోజుని లీటర్ పెట్రోల్ 300 రూపాయలు, లీటర్ వాటర్ బాటిల్ 300 రూపాయలు ఉందండి అక్కడ. ఈ రోజున అసలు కనీసం తినడానికి కాదు కదా, ఏమీ లేవు అక్కడ. అలాంటి కంట్రీతో మొత్తం ఎటు కాకుండా బాటమౌట్ అయిపోయినటువంటి దేశంతో, వేరే అన్ని దేశాలు దూరం చేసినటువంటి దేశంతో వాళ్ళ ఐడెంటిటీ గురించి, వాళ్ళు ఉన్నామని చెప్పుకోవడం గురించి అటాక్ చేశారు వాళ్ళు. దీన్ని మనం ఎప్పుడైతే మనం ఎదుగుతున్న దేశం, మనకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నటువంటి మనం వాళ్ళతో మనం చేయడం వల్ల వాడికి ఎలాగ నష్టమైనది. ఇంకెలాగా అలాగా ఆల్మోస్ట్ ఆ దేశం కొంతకాలానికి న్యాచురల్గానే పోతుంది. శ్రీలంక అయింది, ఇన్ఫ్లేషన్ పెరిగి 500 లీటర్ 500 రూపాయలు పెట్టి జనం కొనుక్కు తాగారండి. ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఏంటనుకుంటారు? మీకు ఒక లీటర్ బాటిల్ 300 రూపాయలు ఉందండి ఇప్పటికీ. అది న్యాచురల్గానే డై అయిపోతున్న కంట్రీ అండి అది.
న్యాచురల్గా డై అయిపోతున్న కంట్రీతో మనలాంటి కంట్రీ చేయడం వల్ల మనం డైరెక్ట్ యుద్ధం చేయడం వల్ల అంటే వాడు యుద్ధం చేస్తే మనం వెళ్ళటం వేరు. మనకి మనం వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో ఉగ్రవాదులు సివిలియన్స్ మీదకి వెళ్ళినప్పుడు వేరే రకమైనటువంటి మీనింగ్ వస్తుంది. ఇప్పుడు వాటర్ ఎప్పుడైతే తగ్గిపోయి మీరు ఆపేసారో పబ్లిక్లో ఏం ఫీలింగ్ వస్తుందో తెలుసా? మొత్తం ఇండియన్స్ మీద ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. మీరు పబ్లిక్ని మంచి చేసుకుని యుద్ధం చేయాలి తప్ప పబ్లిక్ని ఆపోజిట్గా పబ్లిక్ని ఇబ్బంది పడే విధంగా ఏ యుద్ధం చేసినా కూడా పబ్లిక్ ఊరుకోరు తిరగబడతారండి. పాకిస్తాన్లో ఉన్న పబ్లిక్ ఏం చేశారు పాపం మీరే చెప్పండి. వాళ్ళ నార్మల్ మనుషులు కదా, మనలాంటి వాళ్ళమే కదా. అలాగే ఇండియాలో ఉన్న పబ్లిక్ మనం ఇండియాలో ఉన్న పబ్లిక్ ఏం చేశారు? వాళ్ళ నార్మల్ పర్సన్లే కదా. వీళ్ళని సఫర్ చేయకుండా మీరు మిలిటరీ టు మిలిటరీ హ్యాండిల్ చేసి వేరే రకమైన చేయాలి తప్ప సివిలియన్స్ మీదకి వచ్చే పరిస్థితి కానీ ఉన్నట్లయితే అది దానివల్ల జరిగే పరిణామాలు వేరే రకంగా ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణే మీకు ఉక్రెయిన్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గాజా. ఏం పాపం చేశారండి గాజాలో? చిన్నపిల్లల్ని ముసలోళ్ళని చంపేశారు. అక్కడ చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి మీకు? పాలస్తీనా వాళ్ళు ఎంతమంది చనిపోయారు? వాళ్ళు మనలాంటి వాళ్ళు కదా, వాళ్ళు మనుషులే కదా. పెద్ద దేశం కదా అని చెప్పి ఇజ్రాయెల్ ఇప్పుడు ఏమైనా కంట్రోల్ చేయడం ఏమి ఉండదండి. ఇంకొకటి వస్తాడు ఇవాళ కాదు రేపొద్దున్న. దాన్ని వేరే రకంగా హ్యాండిల్ చేయాలి. భారతదేశ ప్రభుత్వం స్ట్రాటజిక్గానే చేస్తుంది. అది మనం ఆవేశపడడం వల్ల ఉపయోగం ఉండదు. ఓకే సార్. సార్ ఇంకోటి ఏదైతే ఇప్పుడు మీరు అంటున్నారు ఏంటంటే సైనిక చర్యకు సంబంధించి ఇంకా కూడా భారత్ ఒక నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటివరకు దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకునింది. ఇందాక మనం ఇప్పుడు అనుకుంటున్నట్టు సింధు జలాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంది. సో భారత్ ముందు మీరు చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారతదేశం కూడా నష్టపోకుండా ఈ చర్యకు ప్రతిచర్య తీసుకునేందుకు ఉన్నటువంటి మార్గాలు ఏంటి సార్? ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళని చంపడం అనేది డెఫినెట్గా చేయాలి. దాన్ని సివిలియన్స్కి సంబంధం లేదు. సో వాళ్ళు చేశారు, మనం ఆటోమేటిక్గా చేసాము, అక్కడితో అవుతుంది. డెఫినెట్గా మన వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని చంపుతారు. అది ఇది జనరల్గా అది ఎవరు అనుకున్నా కాదనుకున్నా వాళ్ళు చేస్తారో దాని వరకు అలా ఇబ్బంది లేదు. కానీ మనం ముందుకి ఈ యొక్క వాటర్ని మొత్తం ఆపడానికి మన వాళ్ళు ముందు ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నట్టండి. అది కరెక్ట్ స్ట్రాటజీ. బెదిరించాలి. వాళ్ళని బెదిరించినప్పుడు వాళ్ళ మొత్తం డౌన్ అయిపోయే వరకు కాకుండా ఒక స్ట్రాటజీ కొంతవరకు మనం బెదిరించిన తర్వాత డెఫినెట్గా వేరే దేశాల యొక్క ఇన్వాల్వ్మెంట్ వచ్చి దాన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలన్న దానితో కొంత ముందుకెళ్ళాలి. బట్ మన మీద ఎవరైతే చేశారో వాళ్ళని చంపాలి. వీళ్ళు ఆటోమేటిక్గా మన సివిలియన్స్ని చేశారు కాబట్టి వాళ్ళ మిలిటరీ ఫోర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. పబ్లిక్ మీద ఎఫెక్ట్ పడి సాహసం మనం చేయకూడదు. పాకిస్తాన్ పబ్లిక్ని ఎఫెక్ట్ పడే విధంగా మనం కానీ చేసినట్లయితే డెఫినెట్గా మనం కూడా సఫర్ అవ్వాల్సిందే. వేరే ఆప్షన్ లేదు మనకు కూడా. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ ఏంటంటే ఉగ్రవాదం అనేటటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక గ్రూపు భారత్ మీద అది ఎలా ఉంటుందంటే చెప్పులో రాయిలాగా చెవులో జోరీలలాగా ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ అంశాన్ని ముందు పెట్టుకొని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఇక్కడే దాదాపు 48 ఈ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఈ బేస్ క్యాంప్స్ గుర్తించారట. సో అలాంటి ప్రాంతాలు అంటే పిఓకేని స్వాధీనం చేసుకునేటటువంటి అవకాశం భారత్కి ఏమైనా ఉందా? అలాంటివి చేయడం వల్ల ఈ దాడి తర్వాత ఉగ్రదాడులను తగ్గించుకునేందుకు ఏమైనా అవకాశం ఉంటుంది? అసలు అలాంటి యదవ పనులు మనం చేయకూడదండి. పిఓకే ఆల్రెడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారో సరే ఉన్నాయి. సరే మన మ్యాప్ ప్రకారం 370 ఆర్టికల్ ఇప్పుడు మనకి వచ్చింది 5 ఆగస్టు ఆల్మోస్ట్ 2019లో మనకి 370 ఆర్టికల్ అయితే రద్దు చేశారు. సరే దానివల్ల మనకి ఆ ఎలక్షన్ జరగాలి లేకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్లో అందులో ఉన్నటువంటి పిఓకేలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో 21 ఉన్నాయండి. ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో అది పెడతారో అది ఓకే. కానీ దాని జోలికి మనం వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు మనకి. ఎందుకంటే మీరు దాని జోలికి వెళ్ళడం కంటే మనకి ఆల్రెడీ ఏదైతే ఎల్ఓసి ఉందో మనకి ఏదైతే సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు సిమ్లా అగ్రిమెంట్ వాళ్ళు ఎత్తేసాను అంటున్నారు. మీరు సిమ్లా అగ్రిమెంట్లోకి వెళ్ళినట్లయితే సిమ్లా అగ్రిమెంట్ ఏం చెప్తుంది? ఒరే ఇరు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోండి, మూడో పర్సన్ అవసరం లేదు. లేకపోతేనేమో మీకు ఏదైతే మీకు ఇంతకు ముందు సీజ్ ఫైర్ అన్నారండి. 1 జనవరి 1949లో సీజ్ ఫైర్ వచ్చిందండి. అప్పుడు యుఎన్ సెక్రటరీ అది ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ మీకు రిజల్యూషన్ 47 ఎంతో ఉంటుందండి. ఆ 47 రిజల్యూషన్ ప్రకారం 1 జనవరి 1949లో మీకు సీజ్ ఫైర్ వచ్చింది. ఆ సీజ్ ఫైర్ని ఎల్ఓసి కింద ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం దాన్ని కన్వర్ట్ చేశారు. పిఓకే జోలికి మనం వెళ్ళకూడదు అని అనుకున్నాం, అయిపోయింది అది. ఇప్పుడు పిఓకే జోలికి మనం వెళ్ళడం వల్ల మనకి దాన్ని ఆక్రమించుకోవడం అన్నటువంటిది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదండి. అసలు అది అయిపోయింది. అది ఎప్పుడు మన ఇండియా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మన భారతదేశ ప్రభుత్వము దాన్ని తీసుకునేటప్పటికే దాన్ని ఆక్యుపై చేస్తున్నారు. రాజా హరిసింగ్ గారు మనకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ రోజున ముందు అడిగినప్పుడు ఇవ్వలేదు కదా. ముందు అడిగినప్పుడు ఇవ్వలేదు, తర్వాత అడిగితే మనం తీసుకోవాలి. తీసుకోకపోతే ఈ ప్రాబ్లమే ఉండకపోను కదా అని ఒక వాదన. అసలు ఎందుకు తీసుకున్నాం మనం?
సరే వాళ్ళ ప్రిన్సిపల్ స్టేట్ కింద ఉంటానన్నారు. మరి ఇప్పుడు అలా అనుకుంటే మరి చైనాకి మనం ఇచ్చాం కదా, పక్కన చైనా కూడా చాలా ఇచ్చేసాం కదా. మన చైనా కూడా ఇచ్చామండి, మీకు ఐడియా ఉంది. ఈ పక్కన ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ అంటే ఏంటండి, మరి ఈస్ట్ పాకిస్తానే కదా. బంగ్లాదేశ్ 1972 వరకు మరి అది పాకిస్తానే కదా. దానికి వాళ్ళు చేసుకున్న సపరేట్ దేశంగా నిలిపారండి. మనకి భారతదేశానికి మనకి జమ్మూ కాశ్మీర్ ఏదైతే మన చేతికి వచ్చిన రోజునే పిఓకే మనకి లేదండి. ఆ రోజునే లేదు అది, ఆ రోజున లేదండి అది. ఆ రోజుని అది ప్రిన్సిపల్ స్టేట్ కింద ఉంది అది. దాన్ని అతను మనకి ఇస్తానంటే అప్పుడు మనకి జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకోలేదనుకోండి పాకిస్తాన్ మిగతాది ఇప్పుడు పాకిస్తాన్లో ఆడవాదన ఏంటి, మీరు తీసుకోకపోతే మేము సగం ఆక్యుపై చేసాం కదా, మిగతాది ఆక్యుపై చేసుకున్నాం. చాలా ఎంతోమంది ఎన్నో కింగ్స్, ముస్లిం కింగ్స్ ఎన్నో దేశాలు ఆక్రమించుకున్నారు కదా, మేము ఆక్రమించుకునేవాళ్ళం. మీరు ఇండియా వాళ్ళు మీరు ఎందుకు వచ్చి మీరు రాజా హరిసింగ్ మీరు తీసుకున్నారు, మేమేం భారతదేశం మీదకి దండెత్తి రాలేదు కదా. భారతదేశానికి కాశ్మీర్కి సంబంధం ఏంటి, కాశ్మీర్ అనేది ఇండిపెండెంట్ ప్రిన్సిపల్ స్టేట్ కదా, మేము దాన్ని ఆక్యుపై చేసుకుంటే మీకు సంబంధం ఏంటి అనేది వాడి వాదన. మీరు కొంచెం హిస్టరీలోకి వెళ్ళట్లేదు. అంటే నా ఉద్దేశం ఇక్కడ భారతదేశాన్ని తప్పనో లేకపోతేనేమో పాకిస్తాన్ ఇంకొకటి అని నేను ఆ యాంగిల్లో చెప్పట్లేదు. అంటే పిఓకే అనేది మనకు అవసరం లేదండి. మనం ఏదైతే మన పోర్షన్ ఉందో 2/3 పోర్షన్ మనకి ఏదైతే ఉందో, ఆ ఎల్ఓసి ఏదైతే ఉందో 2/3 పోర్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు సిమ్లా ఒప్పందం ఎప్పుడైతే మీకు అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయిందో లాజికల్గా ఎల్ఓసికి ఇంకా వ్యాలిడిటీ లేదు, ఎల్ఓసికి లేదు. వీడు అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వచ్చేయచ్చు. ఇప్పుడు లేదు కదండి. ఇప్పుడు సిమ్లా ఒప్పందంలో ఉన్నటువంటిది ఏదైతే ఇప్పుడు నో ఫస్ట్ యూజ్ అని ఒకటి ఉందండి. నో ఫస్ట్ యూజ్ అంటే అటామిక్ పవర్ని న్యూక్లియర్ పవర్ని మేము ఫస్ట్ యూజ్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఒప్పందం రద్దయింది, మేమే కూడా మేము ఇండియా కూడా యూజ్ చేయొచ్చని ఇండైరెక్ట్గా చెప్తున్నాం. ఎల్ఓసి ఏదైతే మీకు అనుకుంటున్నాం మనం, ఎల్ఓసికి సిమ్లా ఒప్పందానికి లింక్ ఉంది, అది లేదు. అంటే మనం ఆడి దగ్గరికి వెళ్ళొచ్చు, ఆడు మన దగ్గర రావచ్చు. సిమ్లా ఒప్పందం రద్దయితే నష్టం జరిగింది పాకిస్తాన్కి, ఇండియా కాదు యాక్చువల్గా మీకు జరిగేది. ఎందుకంటే వాళ్ళనే ప్రొటెక్ట్ చేయడానికే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఎల్ఓసి లేదో మీరు అన్నట్టు థియరిటికల్గా మనం పిఓకే వైపు వెళ్ళొచ్చు ఇప్పుడు, ఎందుకంటే సిమ్లా ఒప్పందమే లేనట్లు లెక్క కదా. మూడో పార్టీ ఏదైతే ఉందో మూడో పార్టీ మధ్యలోకి దూరకూడదని చెప్పారు. ఇప్పుడు ఏంటి, సిమ్లా ఒప్పందం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మూడో దేశం ఇప్పుడు మధ్యవర్తిత్వం కింద రావచ్చు. ఇవన్నీ కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పాకిస్తాన్కి నష్టం జరుగుతుంది దీనివల్ల. ఓకే, అంటే ఇప్పుడు సార్ మీరు చెప్పినట్టు సరే, ఇప్పుడు సిమ్లా ఒప్పందం నేను అడగకముందే మీరు చెప్పేశారు. ఎస్పెషల్లీ సిమ్లా ఒప్పందం 1972లో జరిగింది. 1971లో పాకిస్తాన్ ఇండియా వార్లో జరిగినటువంటి దాన్ని నష్టాన్ని పూడ్చుకునేందుకు శాంతియుతంగా రెండు దేశాలు కూడా ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. ఇందులో 3 అంశాలు సార్. ఇందాక మీరు చెప్పినట్టు మూడో దేశం జోక్యం లేకుండా ద్వైపాక్షిక చర్చలు చేసుకోవడం, రెండోది వచ్చేసి ఎల్ఓసి అంటే నియంత్రణ రేఖకు సంబంధించి కూడా కాల్పుల విరమణ లైన్కి సంబంధించిన ఇష్యూ, తర్వాత ఖైదీల విడుదలకు సంబంధించినటువంటి ఇష్యూ. సో ఓవరాల్గా ఈ సిమ్లా ఒప్పందం వల్ల ఎవరికి మేలు, ఎవరికి నష్టం? ఇందాక మీరు పాకిస్తాన్కి నష్టం అంటున్నారు, కొంచెం మనకే లాభం అండి, పాకిస్తాన్కి నష్టం అది. ఎందుకంటే ఇప్పుడు ఆ 3 కూడా మనకే ఫేవరబుల్గా ఉన్నాయి కదా. ఎలా చూసినా కూడా ఇప్పుడు ఆ సిమ్లా ఒప్పందం ఏదైతే అప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేశారో, జూలై 2 చేశారండి 1972లో. ఏదైతే ఆ సిమ్లా ఒప్పందం ఏదైతే చేశారో ఒక రకంగా పాకిస్తాన్ని ప్రొటెక్ట్ చేసి, ఒరే మీ పిఓకేలోకి మేము రాము, అది మీరే ఆక్యుపై చేసుకున్నారని చెప్పి ఆ రోజు ఒప్పుకున్నాం మనం. ఆ రోజు కాదండి, ఎల్ఓసి అంటే మీనింగ్ ఏంటి, మన ఇండియా ఒప్పుకుంది మీ పిఓకే మీదే అని ఒప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి క్యాన్సిల్ చేస్తే పిఓకే కూడా మేము కూడా తీసుకొచ్చానండి ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు మనం కూడా తెచ్చుకోవడం పక్కన పెట్టినా ఇండైరెక్ట్గా ఇప్పుడు సీజ్ ఫైర్ తర్వాత ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ఉంది కదా సార్, ఈ నియంత్రణ రేఖ సంబంధించినటువంటి కాల్పుల విరమణ, దీనికి సంబంధించి సిమ్లా ఒప్పందంతో ఏమన్నా ఉందా సార్? అంతే కదండి. ఇప్పుడు 1949 1 జనవరిలో సీజ్ ఫైర్ అనేది అప్పుడు యుఎన్ సెక్రటరీ ఏదైతే ఉందో, కౌన్సిల్ ఏదైతే ఉందో రెజల్యూషన్ పాస్ చేసి సీజ్ ఫైర్నే మనకి ఇవ్వడం జరిగిందండి. సీజ్ ఫైర్ తర్వాత ఎల్ఓసి కింద మారింది సిమ్లా ఒప్పందంలో. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే సిమ్లా ఒప్పందం పోయిందో ఇంకా ఆటోమేటిక్గా ఇంకా వ్యాలిడిటీ పోయినట్టు అన్నిటికీ ఇంకా. ఓకే, సో ఇంకొకటి ఈ కరాచీ ఒప్పందం. సో కరాచీ ఒప్పందం ఒకటి ఉందని చెప్పేసి కూడా పాకిస్తాన్ బెదిరిస్తోంది. కాదండి, ఇష్యూ రానంత వరకు ఈ ఒప్పందాలండి. మీకు నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదండి. మీకు ఇజ్రాయెల్, ఉక్రెయిన్, ఇరాక్, ఇరాన్ రీసెంట్గా జరిగినటువంటి యుద్ధాలు ఏవైతే మీరు చూసారో, ఏ ఒప్పందం కూడా మీకు ఫోర్స్లోకి రాలేదు, ఎవడెవరిని రెస్పెక్ట్ ఇవ్వాల. అసలు యుఎన్ నేషన్స్ వాల్యూ ఇచ్చే దేశాలు లేవండి. యుఎస్ ఏం చెప్తుంది, మేము డబ్బులేమో అసలు యుఎన్ నేషన్ మాకు పని లేదని చెప్పింది కదా. అసలు యుఎన్ నేషన్ కానీ నిన్న కాక మొన్న ట్రంప్ ఏం చెప్తున్నాడండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్నే తిట్టాడు, నాకు అవసరం లేదంటాడు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా మాకు సంబంధం లేదని చెప్పాడు. అసలు ఈ మధ్యగా ఉన్నటువంటి యుఎన్ నేషన్స్ మాటలు ఏ రోజు ఏ దేశం మీద మీరు చెప్పండి. G20 దశలో, G20 సదస్సులో, G7 కానీ
యుఎన్ సదస్సుల్లో కానీ మాట్లాడిన మాటకు కానీ జరిగిన ఒప్పందాలకు కానీ క్లైమేట్ చేంజ్కి కానీ ప్యారిస్ ఒప్పందం కానీ లేకపోతే ఏవైతే మీకు జరుగుతాయో దేనికి కూడానంటే ఇష్యూ రానంత వరకు ఎలా ఉంటాయండి. వాళ్ళ వల్ల జరిగేది ఏమీ ఉండదండి. ఒక్కసారి ఒక యుద్ధం ఒక దేశం డిసైడ్ అయ్యాక యుద్ధం చేద్దామని ఒక దేశం డిసైడ్ అయిన తర్వాత ఎలాంటి మధ్యవర్తిత్వం కానీ ఎలాంటి మీకు ట్రీటీస్ కానీ ఎలాంటి శాంక్షన్స్ కానీ ఏవి కూడా ఆపలేవు. హ్యూమన్ రైట్స్ కూడా ఆపలేవు. ఇండియన్ సుప్రీంకోర్టు కూడా ఆపలేదు. సుప్రీంకోర్టుకి ఎవరు అఫిడవిట్ వేశారు నిన్న మొన్న. సుప్రీంకోర్టుకి అఫిడవిట్ వేసి చెప్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఒరే మేము పార్లమెంట్ బిల్ పాస్ చేసుకుని మేము చేస్తాం, దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటుంది. సుప్రీంకోర్టు చేయలేదు. నేను చెప్తున్నాను కదండి, పక్కన ఉన్న దేశాలు చేయలేవు, శాంక్షన్స్ చేయలేవు, ట్రీటీస్ చేయలేవు. ఇవన్నీ పోతాయండి రప్చర్ జరగనంత వరకేనండి. రప్చర్ జరిగిన తర్వాత మాకు ఏ దేశంతో సంబంధం లేదు, మా బాధలు మేము పడతాం. మూడే దేశం కానీ కల్పించుకుంటే ఇండియాలో ఇప్పుడు ట్రంప్ కూడా కల్పించుకున్నాడు. ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఉక్రెయిన్ మొత్తం నాకు ఎవరో మొత్తం మినరల్స్ లేకపోతే నేను మధ్యవర్తిత్వం చేయనని చెప్పాడు. ఇప్పుడు ఇండియాని అడిగి ఇచ్చామనుకోండి, ఇప్పుడు మధ్యవర్తిత్వం చేయమని అనుకోండి, మొత్తం కాశ్మీర్ ఉన్న మిగతా మొత్తం కాశ్మీర్ మొత్తం ఇద్దరు కలిపి నాకు ఇవ్వండి అంటాడు. సో అందువల్ల మూడో దేశం కల్పించుకుందాం అని మనం ట్రై చేసినా నష్టమే. యుఎన్ నేషన్స్ వచ్చిన నష్టం. వరల్డ్ బ్యాంక్ కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయినా కూడా నాకు తెలిసి ఇండియా కానీ వాళ్ళు కానీ ఆ స్టేజ్ ఒక స్టేజ్ దాటిపోతే ఎన్నరో మేబీ ఇప్పుడు ఈ టైంలో ఏదన్నా కొంత వింటే ఇంకొంచెం ఉద్రిక్త వాతావరణం కానీ పెరిగితే, ఎటు నుంచి అయినా కూడా ఉద్రిక్త వాతావరణం ఇంకొక డోసు కానీ పెరిగితే మీకు ఎవడ మాట వినడండి, ఇది జరుగుద్ది. అది ఎస్ సార్. ఇంకోటి అణ్వాయుధాల గురించి కూడా మాట్లాడారు మీరు. ఈ అణ్వాయుధాలకు సంబంధించి నిన్న ఆ దేశానికి సంబంధించిన రైల్వే శాఖ మంత్రి అనుకుంటాను, ఆయన మా దగ్గర ఏదో 138 ఏదో అణ్వాయుధాలు ఉన్నాయి, అన్ని మీ మీదకి గురిపెట్టున్నామని చెప్పారు. ఇందాక మీరు ఏదో అన్నారు అణ్వాయుధాలు వాడకూడదు అనేసి అదేదో ఒకటి ఉంది అనేసి. అదే ఒకసారి జనరల్గా అణ్వాయుధాలు అసలు ఎవరు వాడకూడదు, న్యూక్లియర్ వెపన్స్ ఎవరు వాడకూడదు, అది అందరూ ఒప్పుకుంటారు, సంతకాలు పెడతారు, అదంతా మామూలండి. కానీ జనరల్గా ఎవరు వాడరండి. ఎందుకంటే ఇప్పుడు మనకు జరిగిందే ఒకటేనండి. అంటే మీకు తెలియదు ఏముంది, జపాన్లో మనకు జరిగింది హిరోషిమా నాగసాకి మనం చూసాం ఎలా జరిగింది ఏంటంటే ప్రపంచానికి తెలుసు. సో ఇది జనరల్గా ఏంటంటే మనం ఎలాగైతే నదీ జలాలను ఆపేమని చెప్పి బెదిరిస్తున్నామో వాడి దగ్గర ఉన్న వెపన్ ఏంటి, మాకు ఇది ఉంది కాబట్టి మనకి ఈ వెపన్ ఉంది కాబట్టి అణుబాంబులు ఉన్నాయి కాబట్టి అని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నాడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనంటే చివరి వరకు కానీ వెళితే ఒక స్టేజ్ దాటిపోయి ఇంకా మన వల్ల అవ్వదు అనుకున్న స్టేజ్కి కానీ ఏ దేశమైనా వెళితే మేబీ అది ఆలోచించవచ్చు. కానీ బట్ ఆల్మోస్ట్ రేరెస్ట్ అలా జరగదండి, రేర్ కేసు. ఎందుకంటేనంటే నేను చచ్చిపోయినా పర్లేదు అనుకుని ముందుకు రావాలండి. నేనంటే నా ఉద్దేశం పాకిస్తాన్లో ఉన్న ప్రజలను కూడా చంపే హక్కు అడిగి లేదు కదా. నేను అనడం వేరండి, నరేంద్ర మోడీ గారు నేను అనడం వేరు, భారతదేశంలో ప్రజలు వేరు కదా. సో అందువల్ల ఏంటంటే జనరల్గా వాళ్ళకు ఉన్న మాట వాస్తవం అండి. కానీ మీరు మిలిటరీ వెపన్స్ అన్నారు కాబట్టి ఒక పాయింట్ నేను ఇక్కడ చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఎంత మిలిటరీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, లేకపోతే ఏవైతే ఎయిర్ ట్యాంకర్స్ కానివ్వండి, నేవల్ పవర్ కానివ్వండి, లేకపోతే మిలిటరీ ప్లేన్స్ కానీ ఏవైతే మీకు పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని క్యారియర్స్ కానీ దాన్ని ఆపరేట్ చేసి ఎక్విప్మెంట్స్ అంత పర్ఫెక్ట్గా పాకిస్తాన్కి లేవన్నది కూడా ఒక వాదన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి వేయాలండి, తీసుకెళ్ళాలి కదా, దాని క్యారియర్స్ కావాలి కదా. ఆ క్యారియర్స్ వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ లేదు వాళ్ళ దగ్గర. ఓన్లీ ఇప్పుడు ఇంతకుముందు యుద్ధాలు జరిగినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ తప్ప ఎప్పుడు భారతదేశం లోపలికి ఇప్పుడు రాలేదు చూసారా. ఆ క్యారియర్స్ అంత స్ట్రాంగ్గా లేవు. మేబీ మిలిటరీ పవర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, ప్రాబబులీ వాళ్ళకి అంత క్యారీ చేసి అంత పవర్ లేదు. ఇండియా కొంచెం క్యారీ చేసే పవర్ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ ఇప్పుడు మీకు యుద్ధం వచ్చిందంటేనండి అమెరికాకి చైనాకి పండగ అండి, ఎందుకంటే అమ్ముతారు ఇవన్నీ. ఇప్పుడు బేసికల్గా ఎకానమీ పడిపోవడం, ఇన్ఫ్లేషన్ పెరగడం, ఇవన్నీ ఏంటంటే రేపు పొద్దున్న ఏ దేశం ఎలా ఇండియాకి తెలియకుండా శత్రువులు ఉంటారు కదండి చాలా. అంటే ఇవన్నీ కూడా ఇష్యూ జరిగినప్పుడు బయటకు వస్తాయి కదండి. ఇప్పుడు మొన్నటిదాకా రష్యా ఒక రకంగా అనుకునేవాళ్ళు, మనం యుక్రెయిన్ ఒక రకమైన యూరోప్ని ఒక రకంగా అనుకున్నాం. ఇప్పుడు ఏమైనా అన్ని ఈక్వేషన్స్ అన్ని మారిపోయినాయి. అందుగురించి ఏంటంటే ఆయుధాలు అమ్ముకోవడం, లేకపోతేనేమో ఆ దేశాలు ఈ నీళ్ళలో బతకడం, ఇలాగే కూడా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి. మన యుద్ధం వాడు చెప్పాడు కదా, వీడు చెప్పాడు కదా, ఇప్పుడు ఎవడో పక్కన నుండి చూసి మనం బలుపు తెచ్చుకుని మనం యుద్ధం చేసేయకూడదండి. మన పవర్ మనం చూసుకోవాలి, మనకు ఉన్నది ఏంటి అనేది చూసుకుని ముందుకెళ్ళాలి. డెఫినెట్గా మీరు అన్నట్టు అణుయుద్ధం అనేది ఏదంటే ప్రాక్టికల్గా జరిగే అవకాశం ఉండదండి. బట్ అలా అనుకుంటాం కానీ అది అసలు జరిగే పనే కాదండి, అంత ఈజీ కాదు. ఎందుకంటే డెఫినెట్గా అలాంటి సందర్భం వస్తే ప్రపంచం మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే అది ఒక దేశంతో పోదు కాబట్టి అలాంటి సందర్భం అయితే రాదండి, అది ప్రాక్టికల్గా రాదు. అది రావాలని ఎవడో కోరుకోడు, వాళ్ళు కూడా అనుకోరు, పాక్ ప్రజలు కూడా రావాలని కోరు. కానీ ప్రాక్టికల్గా మొత్తం నీ జీవితమే నాశనం చేసేసాం, వాటర్ మొత్తం ఆపేసాం, మేము డ్యాములు కట్టేస్తాం, ఒక్కడు కూడా బతకడానికి కుదరదు, పాకిస్తాన్ నాశనం అయిపోయిందని చెప్పేసి మీరు మొత్తం రెచ్చగొట్టేస్తే మేబీ ఏదైనా థియరిటికల్గా పాసిబిలిటీ ఉంది తప్ప ప్రాక్టికల్గా జనరల్గా ఇప్పుడున్నటువంటి ఏమంటే ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఏముందండి, ఇప్పుడు ట్రేడ్ వార్ చేస్తున్నారు, అది యుద్ధమే కదా.
ఇంకా అంతకుముందు కరోనా వార్ చేశారు చైనా వాళ్ళు ప్రపంచం మొత్తానికి. ఇప్పుడు వార్ అనేది రకరకాల ఫామ్లో వస్తుందండి. మేబీ మిలిటరీ టు మిలిటరీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదండి. మీరు అన్నట్టు ఇప్పుడు వాటర్ కట్ చేస్తే సరిపోయింది, అది యుద్ధమే, అంతకంటే యుద్ధమే ఉంది, పెద్ద యుద్ధం. డిజిటల్ వార్ అంతే కదండి. ఇవన్నీ ఫ్యూచర్లో జరిగేవన్నీ కూడా అవి ఎంత చిన్న దేశమైనా వాళ్ళకుండి పవర్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి వాళ్ళకుండి పవర్ వాళ్ళకు ఉంటుంది. మనం ఆవేశంగా మనం ఆ దేశాన్ని మ్యాప్లో తీసేద్దాం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఓకే సార్. ఒకటి ఏంటంటే నిన్న ఒక లెటర్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే పాకిస్తాన్లో ఉన్న ఈ ఫస్ట్ కాప్స్కి సంబంధించినటువంటి వాళ్ళదేదో ఒక బెటాలియన్. సో దానికి మేజర్ జనరల్గా ఒక లేఖ రాశాడు, ఒక కమాండెంట్. ఏమని రాశాడంటే అందులో మీరు చెప్పారు ఇందాక ఈ క్యారియర్స్ కూడా లేవు అని చెప్పేసి. ఈవెన్ దో మా దగ్గర వైర్లెస్ సెట్లు కూడా పనిచేయట్లేదు, 25% కంటే తక్కువగా మా దగ్గర లాజిస్టిక్స్ ఉన్నాయని చెప్పేసి ఒక లేఖ కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందనుకోవచ్చా మీరు చెప్పినట్టు? అంటే మనకున్నంత స్ట్రెంగ్త్ మీరు అన్నట్టు ఎక్విప్మెంట్ అంటే కొనుక్కున్నారు వాళ్ళు, యూఎస్ నుంచి తెచ్చుకున్నారు, ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నారు, ఎక్కువ ఈ చైనా నుంచి చాలా తెచ్చుకున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి, లేకపోవడం ఏం లేదండి నేవీ ఫోర్స్ కానీ దాన్ని ఆపరేట్ చేసి అంత పవర్ ఏదైతే ఉంటుందో మీరు అన్నట్టు ఆ ఎక్విప్మెంట్లో కొంత లోపం కొంత తక్కువ ఉన్నమాట అయితే వాస్తవం అది. ఓకే సార్. ఇంకోటి ఇప్పుడు సరే ఇవన్నీ పక్కన పెడితే సరే భారతదేశానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి అనే దాని మీద మనం చర్చించాం. సరే పాకిస్తాన్కి భారత్ నుంచి వచ్చేటటువంటి ఈ ఒత్తిడి కావచ్చు, భారతదేశం నుంచి వచ్చేటటువంటి ప్రతిఘటన కావచ్చు, ఎదుర్కొనేందుకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏంటి? అంటే యుద్ధం కాకుండా ఇంకేమున్నాయి వాళ్ళకి మార్గాలు? యుద్ధం కాకుండా అంటే డెఫినెట్గా ఏదో ఒక దేశం, ఇప్పుడు చైనా ఉందండి ఉదాహరణకి, లేకపోతే యుఎస్ ఉందండి, పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో జనరల్గా ఈ దేశాలు ఎంతో కొంత సపోర్టు కంప్లీట్గా ఇండియాకి సపోర్ట్ వచ్చిందనుకోండి వాళ్ళు మాట్లాడతారు, అంతే కదా, ఆబ్వియస్గాను ఇది కాదు ఇదని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. లేకపోతే పాకిస్తాన్ తరపు నుంచి ఎవరన్నా దేశం వచ్చి మాట్లాడారనుకోండి మాట్లాడచ్చు. ఇప్పుడు సౌదీ అరేబియా ఉంటుంది, సౌదీ అరేబియా న్యూట్రల్గా ఉంటానని పాకిస్తాన్ సపోర్ట్ చేయని చెప్తుంది. యూఎస్ఏ నాకు తెలిసి చేస్తాను నేను అనుకోవట్లేదు, ఎందుకంటే గత పరిణామాలు మీరు 6 నెలల నుంచి చూస్తున్నారు, యూఎస్ఏ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు చైనా స్టాండ్ ఎటు ఉంటుందనే తెలియదు, అది ఇంకా క్లారిటీ రాలేదు మనకి. ప్రాబబ్లీ చైనాని కూడా మరి ఏదైనా, ఎందుకంటే చైనా బార్డర్ దగ్గర మనకి చైనాకి కూడా ఇష్యూస్ ఉన్నాయి, మనకు కొంత కూడా వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. యాక్చువల్గానంటే ఆ రోజు 1900 మీకు 72లో మీకు యాక్చువల్గా జరిగినటువంటిది మీరు చూసినట్లయితే మనం యుద్ధం చేసి తెచ్చుకున్నటువంటి ఆల్మోస్ట్ 13,000 14,000 కిలోమీటర్లు ఏదైతే మీకు ఉందో దాన్ని కూడా ఆ యుద్ధంలో వాళ్ళకి ఇచ్చేసాం మన పాకిస్తాన్ వాళ్ళకి. దాని నుంచే వచ్చారు కార్గిల్ వారు. యాక్చువల్గాను కొన్ని మనవాళ్ళు చేసిన తప్పులు కూడా ఉన్నాయండి, ఇవన్నీ మన చేతికి వచ్చినాయి కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో అప్పుడు అది సరే రష్యా ప్రెజర్ ఉందా లేకపోతే ఉక్రెయిన్ ప్రెజర్ ఉందా లేకపోతే రష్యానా లేకపోతే యుఎస్ ప్రెజర్ ఉందో తెలియదు, కానీ అప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏంటి మనం కష్టపడి చేసి తెచ్చుకున్న ఇవి కూడా అవి మళ్ళీ వాళ్ళకి వదిలేస్తే అదే ప్లేస్లో నుంచి కార్గిల్ వార్ జరిగింది, అదే ప్లేస్లో జరిగిందండి. మనం కొన్ని తప్పులు చేయడం జరిగిందండి. అంటే యాక్చువల్గా సరే అది పొలిటికల్గా తీసుకున్న డిసిషన్ లేకపోతే వేరే దేశాలు ప్రెజర్ చేయడం వల్ల తీసుకున్న డిసిషన్, అప్పుడున్న సందర్భాన్ని బట్టి తీసుకున్న డిసిషన్, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత ఉన్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో జరిగినాయి. ఇప్పుడు మనం చేసి మన వైపు చేయగలిగింది ఏంటి అంటే మనం వీళ్ళు ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ మీద అటాక్ చేయడం ఫస్ట్ స్టెప్ అండి, చేసి తీరాలి, మనం చేస్తారు. రెండో స్టెప్ ఏంటంటే మొత్తం దౌత్యపరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో మిగతా దేశాల మీద ఒత్తిడి తెచ్చి తద్వారా ఏదన్నా మనకి ముందుకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. ఇది ఒకవేళ పొరపాటుని పాకిస్తాన్ కానీ ప్రోయాక్టివ్గా ముందు కానీ ఏదన్నా సివిలియన్స్ మీదకి మళ్ళీ ఇంకొకసారి వస్తే నాకు తెలిసి ఇంకా మీకు ఫిజికల్ వార్ స్టార్ట్ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు ఓన్లీ మిలిటరీ మీద జరుగుతుంది అంటే ఇండియా మనం చేసేది ఓన్లీ మిలిటరీ మీద జరుగుద్దండి. నాకు తెలిసి వాళ్ళ సివిలియన్స్ చంపారు కదా అని చెప్పి మన వాళ్ళు చంపరండి. మన జనగానే సాత్వికత ఉన్నటువంటి మనుషులు కాబట్టి మనం ఫస్ట్ నుంచి కూడా అవతల వ్యక్తి వస్తేనే మనకి వెళ్ళి నేచర్ ఉందండి. భారతదేశానికి ఫస్ట్ నుంచి అంతే కదండి, ఇప్పుడేం కాదండి మనది యాక్చువల్గా. కానీ ఓన్లీ మిలిటెంట్స్ కానీ లేకపోతే టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మన భారతదేశం డెఫినెట్గా అటాక్ చేస్తే చేయాలి. బట్ సివిలియన్స్ మీద మన వాళ్ళు చేయరండి. అది మన 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 తత్వం కాదు. అది సివిలియన్స్ మీదకి వెళ్ళడం అనేది మన తత్వం కాదు. అంటే ఫైనల్గా అయితే సర్జికల్ స్ట్రైక్ ఒకటే ఉన్నటువంటి ముందున్నటువంటి ఇనీషియల్గా కాదండి, ఇనీషియల్గా డైరెక్ట్గా మనం అలాగా సివిలియన్ వార్ వైపు మనం కాదండి. మీరంటే సర్జికల్ స్ట్రైక్ చేయాలి అంటే నరేంద్ర మోడీ గారిని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి పొలిటికల్గా అనుకుంటే ఇది ఉంటుంది. ఆయన సర్జికల్ స్ట్రైక్ మినిమం బాలకోట్ లాగా అంటే సర్జికల్ స్ట్రైక్ అయితే మినిమం లాగా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పబ్లిక్ నుంచి కూడా ఉంది. అంతవరకు ఇబ్బంది లేదండి, సర్జికల్ స్ట్రైక్ వరకు ఇబ్బంది లేదండి. బట్ బియాండ్ వెళ్ళడం అనేది డెఫినెట్గా మరి చాలా ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. కాబట్టి గవర్నమెంట్ అంత ఈజీగా అంత ఎమోషనల్గా అంత స్పీడ్గా డిసిషన్ తీసుకునే పరిస్థితి అయితే తీసుకోకూడదు. చాలా ఫ్యాక్టర్స్ని
ఎకనామికల్ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ని కానీ ఇన్ఫ్లేషన్స్ కానీ సివిలియన్స్ని కానీ భారతదేశ ప్రభుత్వం కానీ అవతల వాళ్ళు బేసికల్గా దే ఆర్ వెరీ వాళ్ళకి ఏమీ లేనోడికి అన్ని ఏమీ లేనోడి తెగిస్తాడండి, అంతే కదండి. మనం అలాగా తెగించాలంటే మనం కొంత టైం తీసుకుంటామండి, మనం ఎమోషనల్గా తీసుకున్న డెసిషన్ కాబట్టి పబ్లిక్ కూడా దీన్ని అర్థం చేసుకుని సరే మనకు జరిగింది నష్టం జరిగింది, దాన్ని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ అలా రిపీట్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటేనంటే అక్కడ మరి 4,000 మంది టూరిస్టులు ఉన్నప్పుడు కనీసం భద్రత ఎందుకు లేదు? అక్కడ ఉన్నటువంటి మరి ఫరూక్ అబ్దుల్లా అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి భద్రతా లోపాలు ఏంటి, లేకపోతేనేమో ఈవెన్ పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా రోడ్డు మీద ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేయాలి? ఇట్లా మన దగ్గర కూడా కొంత ఇంటెలిజెన్స్ కూడా ఏప్రిల్ 15వ తారీఖుని పాక్లో పబ్లిక్గా చెప్పారు కదా, 2 పాక్ లేకపోతే ఇండియా 2 వేరే వేరే దేశాలు చెప్పి ఏప్రిల్ 15వ తారీఖున పబ్లిక్గా చెప్తే మనకి ఏప్రిల్ 22వ తారీఖున జరిగింది అని ఇంటెలిజెన్స్ వర్గాలు డైరెక్ట్గా చెప్పాయి. మన దగ్గర కూడా ఇంటెలిజెన్స్ లేకపోతే వైఫల్యాలు, భద్రతా వైఫల్యం మన దగ్గర కూడా ఉందన్న విషయం మనం ఎంతో కొంత తేటతెలం అవుతుంది, మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం అది. మన దగ్గర భద్రత, ఎందుకంటే అంతమంది 100 మంది టూరిస్టులు ఉంటేనే ఎంతో కొంత భద్రత ఉండేటువంటి ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్లో అక్కడికి టూరిస్టులు అక్కడ భద్రత వెళ్ళగలిగే ప్లేసే, అదేమి భద్రత వెళ్ళలేని ప్లేస్ అని చెప్పడానికి అయితే లేదు, భద్రత వెళ్ళగలిగిన ప్లేసెస్. సో మన దగ్గర ఉన్నటువంటి లోపాలను కూడా మనం సరి చేసుకుని మనకే ఆ దేశం నుంచి ఎవరైతే లోపలికి వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకుని అక్కడ ఏదైతే జరుగుతుందో కాశ్మీర్లో మేబీ ఇవన్నీ ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటా సమూలంగా ముందుకెళ్ళాలి తప్ప మనం ఎమోషనల్గా ఏదో మనం వెళ్ళటం వల్ల ఉపయోగం ఉండదండి. కాకపోతే కాశ్మీర్ ప్రజలు, అందులో ఉన్నటువంటి ముస్లిమ్స్, ఈవెన్ ఆల్-ఖైదా లాంటి సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా మనకి మద్దతు తెలపడం అనేది ఏదైతే ఉందో డెఫినెట్గా ఇది శుభ పరిణామం. ఆల్మోస్ట్ ప్రతి ముస్లిం పార్టీ, ప్రతి ముస్లిమ్స్ కానీ, మిగతా ముస్లిం కంట్రీస్ కానీ, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీలో ఉన్నటువంటి ఇది కానీ, లేకపోతే కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రతి ముస్లిము కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఇది తప్పు అని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మేబీ మనకు ఆ మద్దతు ఉంది కాబట్టి మద్దతుని పాజిటివ్గా టర్న్ చేసుకుని మరింత మద్దతు కూడగట్టుకుని అటాక్ చేసే విధానం స్ట్రాటజిక్ అటాక్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ మద్దతు అంతా బాగానే ఉంది, మీరు చెప్పినట్టు ప్రపంచ దేశాల మద్దతు భారత్ కూడా కట్టుకుంటుంది. ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే అంతర్జాతీయ మీడియాలో ఇటీవల మీరు ఆ కథనాలు చూస్తే ఎక్కడ కూడా వాళ్ళు టెర్రరిస్టులను రాయకుండా న్యూయార్క్ టైమ్స్ లాంటిదే వాళ్ళని మిలిటెంట్ అని చెప్పి రాసినటువంటి పరిస్థితి, ఆ ప్రభుత్వం కూడా అక్కడ మార్చినటువంటి సిచ్యువేషన్. గన్మెన్లు వాయిస్ అంటే అంతర్జాతీయ మీడియాలో ప్రస్తుతానికి వాళ్ళని గన్మెన్లుగా చెప్తోంది, వాళ్ళని గన్మెన్లుగా అంతర్జాతీయ మీడియాలో రాస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ లాంటి వాటిలో మిలిటెంట్లు అని చెప్పి రాసిన పరిస్థితి, వాళ్ళు దాన్ని కరెక్ట్ కోట్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం. సో ఏంటి అసలు ఆ స్ట్రాటజీ ఏంటి? అదేమన్నా ఊరికే తెలియకుండా రాసేస్తారా? దీని వెనక ఏదైనా ఒకటి ఉండి ఉండొచ్చు అనుకోవచ్చు. తెలియకుండా ఏమి రాయరండి, తెలియకుండా అంత పెద్ద సంవత్సరాలు రాయవండి. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు లేదా అన్ని సంస్థలు మన భారతదేశానికి ఏమి పాజిటివ్ ఒపీనియన్ ఉండదు కదా, అలా ఉండదు కదండి. అదొకటి వన్ ఇష్యూ. రెండో పాయింట్ ఏంటంటేనండి, జనరల్గానండి ఐఎస్ఐ లాంటి సంస్థని ఉగ్రవాద సంస్థ కింద ఎందుకు డిక్లేర్ చేయట్లేదని ఎప్పటి నుంచో మనం అడుగుతున్నాం. యాక్చువల్గానండి టెర్రరిస్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆల్-ఖైదా, ఇప్పుడు ఇవన్నీ మిగతావండి చిన్న చిన్నవండి, ఇవన్నీ యాక్చువల్గా మేజర్గా ఉన్న ఐఎస్ఐ లాంటి సంస్థను కానీ మీరు కానీ కొట్టగలిగితే, అది అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ కింద కానీ మీరు డిక్లేర్ చేయగలిగితే అఫీషియల్గా అసలు చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయండి. వాళ్ళు చేయట్లేదు ఎవరు. యాక్చువల్గా మనం ఒత్తిడి తీసుకురావాల్సిన దాని మీద ఎందుకంటేనంటే ఎప్పుడైతే మీకు ఉగ్రవాద సంస్థ కింద మీరు డిక్లేర్ చేశారో అక్కడి నుంచి రాకపోకలు ఉండవు ఇక మనుషులకి, ఆ దేశం నుంచి బయటకు వెళ్ళటానికి ఉండదు. అవును, బయట లోపల ఇప్పుడు ఏంటి వాళ్ళ పబ్లిక్ కింద సివిలియన్స్ కింద ఉంటున్నారో, ఉగ్రవాద సంస్థలు రన్ చేస్తున్నారో, వాళ్ళు ఉగ్రవాద సంస్థల కింద ఎవడో గుర్తించట్లేదు. ఇది మేబీ నాట్ ఓన్లీ ఉగ్రవాదులు సార్, వాళ్ళు అసలు ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీతో కలిసి పనిచేసుకుంటున్నారు. డైరెక్ట్ గా ఢాకా యూనివర్సిటీకి వచ్చి స్టూడెంట్స్ అడ్రస్ చేసి పబ్లిక్ అని చెప్తున్నారు కదండి వాళ్ళు. అలాగే కొంతమంది అయితే పిఓకేలో ఉన్న స్వతంత్ర సమరయోధులు వచ్చి అటాక్ చేశారని చెప్తున్నాడు అక్కడ. పబ్లిక్ ఉప ప్రధాని అనుకుంటాను ఆయన, ఉప ప్రధాన మంత్రి ఆయన, పబ్లిక్ అని చెప్తున్నారు. ఈ ఉగ్రవాద సంస్థలని పబ్లిక్ కింద ట్రీట్ చేసి దాన్ని అసలు నామినేట్ చేయట్లేదు కదండి. ఇది చెయ్యాలండి. ఇప్పుడు నిజంగా మిగతా కంట్రీస్ కానీ ఏమైనా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అమెరికా ఎన్ని సంవత్సరాలు పాకిస్తాన్ పోషించిందండి. ఎన్ని సంవత్సరాల నుంచి పాకిస్తాన్కి ఉన్న సపోర్టే యూఎస్ కదండి మొన్నటిదాకా. ఆఫ్ఘన్ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత బలగాలను అయితే తీసాడు, అంతకుముందు తీసాడు వేరే విషయం అనుకోండి, అంతకుముందు కూడా. కానీ ఓవరాల్గా మీకు యూఎస్ ఇప్పుడు అది జాగ్రఫికల్గా పాకిస్తాన్ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాటజిక్ లొకేషన్ అండి. పాకిస్తాన్ ఏ రకంగా ఇండియాని దెబ్బ కొట్టాలన్నా పాకిస్తాన్ అవసరం, అటు చైనాకైనా అవసరం, అమెరికాకైనా అవసరం, ప్రతి కంట్రీకి కూడా పాకిస్తాన్ అనేది జస్ట్ లైక్ ఒక బాటిల్ నెక్క లాంటిదండి. ఆ జాగ్రఫికల్గా కరెక్ట్ లొకేషన్లో ఉండబట్టే పాకిస్తాన్ ఇన్ని దేశాలు మీకు ఆపుతున్నాయి. ఇప్పుడు ప్రాబబుల్లీ చూడండి, ఇప్పుడు ఎయిర్వేస్ ఆపేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏముందా, ఇండియా
మేము మా దేశం పైనుంచి కుదరదు విమానాలు వెళ్ళకూడదని చెప్పి పాకిస్తాన్ చెప్పింది కదా. మనోళ్ళు కూడా నాకు తెలిసి రేపేలుండో అనౌన్స్ చేస్తారండి, మనోళ్ళు కూడా అనౌన్స్ చేస్తారని అనుకుంటున్నాను నేను. సో మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, నార్త్ సైడ్ నుంచి ఉన్న ఫ్లైట్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది. పాకిస్తాన్ కూడా ఇబ్బందే, తిరిగి వెళ్ళాలి యూటర్న్ వేసుకుని. అవును. సో అవును, అది కూడా పాపం నష్టమే కదా వాళ్ళకి. ఇప్పుడు మన ఎయిర్ వాళ్ళ ఆ ఎయిర్ వేని వాడుకోకపోవడం వల్ల అది కూడా పాపం నష్టమే వాళ్ళకి. మనకేముందండి, మనకు ఉన్నటువంటి మీకు నార్త్ ఇండియాలో ఉన్న కొన్ని ఫ్లైట్స్ కొంత ఇబ్బంది కలుగుతుంది తప్ప వాళ్ళకి అలా కాదండి. ఇప్పుడు ఈ పక్కన వియత్నాం కానీ, ఈ పక్కన సింగపూర్, జపాన్, ఈ ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్ రావాలంటే మొత్తం యూటర్న్ వేసుకుని మొత్తం తిరుక్కుంటే వెళ్ళాడు. అవును, అది ఆల్మోస్ట్ చాలా చిన్న విషయం కాదు. మనకే ఓకే, మనకి కొంత నష్టం జరుగుద్ది, వాడికే ఎక్కువ. పాకిస్తాన్ వాళ్ళు తీసుకున్న ప్రతి డిసిషన్ వల్ల మనకంటే ఆడికి ఎక్కువ నష్టం అండి. మీకు షిమ్లా ఒప్పందం కానీ, అయితే ఎయిర్వేస్ కానీ మీరు ఏది తీసుకున్నా కూడా వాళ్ళకి ఎక్కువ నష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అంశాలు, తెలియని విషయాలు, అసలు ఎలా ముందుకెళ్లాలనే అంశాలను కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు. సో ఓవరాల్గా అయితే భారతదేశం ముందు ఉన్నటువంటి అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఏకైక దారి ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ని మనం ఎప్పుడు కూడా టచ్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది జరిగే విధంగా ఎప్పుడు కూడా భారత్ వ్యవహరించలేదు. కాబట్టి సర్జికల్ స్ట్రైక్ లాంటిది చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టు పెట్టడమే ముందున్నటువంటి లక్ష్యం. ఆ తరువాత పాకిస్తాన్తో ఉన్నటువంటి ఇతర అంశాలు, దౌత్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక చర్చ నడిచిన తర్వాత మళ్ళీ సమగ్రమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు సివిల్ వార్ అనేది కరెక్ట్ కాదు అనేటటువంటి అంశాన్ని కూడా సతీష్ గారు చెప్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ కానీ తనకు తాను కాలు దువ్వితే అప్పుడు ఖచ్చితంగా భారత్ అందుకు సంసిద్ధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. స్ట్రైట్ ఇంటూ ప్రైమ్9.